ఈ టాక్కి రికార్డ్ చేయాలన్న దానికి థాట్ ఏంటంటే, మనకు నచ్చిన థాట్ ఏంటంటే ముహూర్తం. రోజు చేసే పనికి ఎప్పుడు ముహూర్తం ఉండదు, అది కూడా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు రోజు ఒక బిల్డింగ్ కొనుక్కుంటున్నాం అనుకో, మనం ఎప్పుడు ముహూర్తం చూసుకోం. లేక చేసేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మన మైండ్ ప్రాబ్లం అది. ఇప్పుడు నేను ఇల్లు కొన్నా కదా, అసలు ఏ ముహూర్తం చూసుకోలేదు, ఏం చూసుకోలేదు, అసలు ఏ రోజు చూసినా కూడా తెలియదు నాకు. అంటే మామూలు పనే అది. ఇప్పుడు ఇది ఉంది కదా, తీసి ఇక్కడ పెట్టిన లాంటిది, ముహూర్తం చూసుకున్నావా? ఇది మనిషికున్న మూర్ఖత్వం అంతే. అది తద్వారా మంచి ముహూర్తం లేదు, చెడ్డ ముహూర్తం లేదు. నువ్వు బాగుంటే మంచి ముహూర్తం. అంటే ఎందుకు క్రియేట్ చేశారు అసలు? మనిషి కోసమే. అంటే ఇప్పుడు రకరకాల మనుషులకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాడికి మూలం చెప్తే వాడికి అర్థం చేసుకునే స్థితి లేదు. అందుకని ఒక టైం ఇచ్చి ఇక్కడి నుంచి బాగుంటుంది పో అంటే నీ మనసు అడుగుతుంది ఫస్ట్. ఇది ఒకటి. దీనికి కొంచెం సైన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇది టైం, ఇట్లా పోతుంది టైం, ఎటర్నిటీ. ఇప్పుడు ఇది నీ మైండ్ కూడా. దీంట్లో రకరకాల ఇన్ఫర్మేషన్లు, రకరకాల ధారణలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పని చేయాలనుకో, ఈ ధారణలు షాడో అంతా పడుతుంది నీ పని మీద, దీని ఇంపాక్ట్ అంతా పడుతుంది. అది నీకు ఇష్టం లేదు. అందుకని దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. దానికి మనం పెట్టిన ముద్దు పేరు ముహూర్తం అన్నమాట. ఎవడో పూజారి దగ్గరికి వెళ్తే, రేపు మధ్యాహ్నం 1 గంటలకి మంచి ముహూర్తం ఉంది అనగానే నువ్వు 1 గంటకు ఒక డాట్ పెడతావు అన్నట్టు. ఆ డాట్ నుంచి నువ్వు నీ లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తావు అన్నమాట. అంటే మంచిగా ఆ రోజు ఫ్రెష్గా స్నానం చేస్తావు, ఆ రోజు మంచి బట్టలు వేసుకుంటావు. ఆ డాట్కి ఇంతకు ముందు అంతా వదిలేస్తావు ఇంకా. రెండోది, ఈ డాట్కి ఖచ్చితంగా ఎండింగ్ డేట్ డాట్ కూడా ఉండాలి. ఈ 2 డాట్స్ మధ్యన నువ్వు ఇంటిగ్రేట్గా పనిచేస్తావు అన్నట్టు. అందుకే డెడ్ లైను అండ్ బిగినింగ్ టైం, ఈ రెండింటి మధ్యన ఎక్కువ టైం లేదనుకో, నువ్వు చాలా యాక్టివ్గా పనిచేస్తావు. దానికి ముద్దు పేరే ఉద్యోగం. 10 to 6 అటు కాకుండా 10 to 15 years ఆఫ్టర్ అని అనుకో, సెల్ఫే అది పడి నడవదు అట్లా. సో అట్లా వచ్చింది కాంటెక్స్ట్. కానన్నా మన సైంటిఫిక్ చదివినప్పుడు ఒక పౌర్ణమి రోజు కానీ, ఒక అమావాస్య రోజు కానీ, ఆ గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ మూన్ వల్ల అది ఎట్లయితే ఎండాకాలం ఉందో దాని ఇంపాక్ట్ నీ మీద ఉందో, అట్లా పౌర్ణమి ఇంపాక్ట్ నీ మీద ఉంటుంది. ఆ రోజు మనం ఒకవేళ పని చేస్తే కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు ఆ రోజు నేచర్ మనకు అనుకూలిస్తుంది. అంటే ఈ చంద్రుడు, సూర్యుడు, గ్రావిటేషనల్ పుల్స్ ఇవన్నీ మనకు అనుకూలిస్తున్నాయి. ఆ రోజు ఒకవేళ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మనసు ఇంకా ప్రశాంతంగా స్థితి వస్తుంది కదా. అందుకోసం తెలిస్తే చెయ్యి. మనం ముహూర్తం అంటే నీకు తెలుస్తలేదు, ఎవడో చెప్తే ఓకే. నీకే తెలిసినప్పుడు నీకు ఎట్లా చేయాలో కూడా తెలుస్తుంది కదా. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నాకు తెలిసిందనుకో, ఒక 10 నిమిషాల తర్వాత చేద్దాం నాకు అనిపిస్తే అది వేరు. అట్లా కాకుండా ఏదో పుస్తకంలో ఒక రాహుకాలం ఆ ముహూర్తం చూసుకున్నప్పుడు తెలియదు మనకు. వీఆర్ డీలింగ్ విత్ అన్నోన్ సబ్జెక్ట్ అండ్ దట్ ఎంటైర్ వర్క్ ఈస్ బేస్డ్ ఆన్ బిలీఫ్. తద్వారా నీకు తెలియదు. వేమన ఒక మంచి పద్యం కూడా చెప్పాడు, విప్రులెల్లరూ చేరి. ఇంకో నెక్స్ట్ మాట అన్నాడు, అంటే వాళ్ళందరూ వెర్రి కూతలు కూసి ఒక ముహూర్తం పెడితే, పెళ్లి చేస్తే, మరి శుభముహూర్తం మంచు ముందెట్లు మోసరా అంటాడు. అంటే అంతమంది కలిసి అంత మంచి ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తే మూడెట్లా తాగుపోతాయి, లేదా వాడు చచ్చిపోయిన తర్వాత ఆమె ఎట్లా అనాదాయ. సో ఇవేవి లేవు. నువ్వు బాగుంటే అంత బాగుంది. సేమ్ నాకు కూడా ఒకప్పుడు మా అమ్మ అడుగుతుండే ఈ పెళ్లి విషయం. అయితే నేను అడిగేటోని, అమ్మ ఇంతమంది పెళ్లి చేసుకుంటారు కదా, మరి అందరూ డైలీ కొట్లాడుతూ చూస్తున్నా, అంత మంచి ముహూర్తం చేసుకుంటే మరి ఎందుకు కొట్లాడుతున్నారు అందరూ? అంటే అంత మంచి ముహూర్తం చేసుకుంటే ఆ మాత్రం కొట్లాడుతున్నారు. ఒక పూజారి దగ్గరికి పోతే అంత బాగానే ఉంటుంది పో అన్న. పోయిన తర్వాత కాలు ఇరిగింది. అయ్యా 10,000 పెట్టి హోమం చేయిస్తే కాలు ఇరిగింది అంటే, హోమం చేయించినందుకే కాలు ఇరిగింది, లేకపోతే ప్రాణమే పోతుండే తెలుసా నీకు. అయితే సేమ్ ఇదే విషయం అశోక్ సార్ ఒకసారి చెప్పిండు. సార్ మరి ఆ రోజు సంబడి అంటే మన యూట్యూబ్లో కొంతమంది ఉంటారు కదా పూజారులు, వాళ్ళు వీళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళు. అయితే అడిగిన, ఏంటి సార్ ఇదంతా జాతకాలు ఎంత ఏంటంటే, అవునున్నాయంటే నిజంగా ఉన్నాయిరా,
కాకపోతే ఏంటంటే 3 నెలల ప్రాబ్లంలు పోవు, ఆ ప్రాబ్లం నీకు అలవాటు పడతావు అంతే. ఆ ప్రాబ్లం అవును అంటే ఆ ప్రాబ్లం ఉన్నాయేం పోవు, అది ఆ ప్రాబ్లం నీలో అది ఇలా కట్టెపట్టుకొని నడుస్తూ ఉందని ఈ కాళ్ళ నొప్పులు వచ్చిన వ్యక్తికి చెప్పాడంట. అది ఉంటుంది కదా, దాన్ని స్టాండ్ ఉంటుంది, వాకింగ్ స్టాండ్, వాకర్. ఇలా నడుస్తూ ఉంటే తగ్గుతాయండి, లేదా అలవాటు అవుతుంది నీకు. సో తగ్గవు. అట్లాంటిది. ప్రపంచంలో ఉన్న ధారణలు, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి బియాండ్గా జరిగి కొంతకాలం లైఫ్ని చూడాలి ఒక న్యూట్రల్ స్టేట్ నుంచి. మళ్ళీ అవసరమైతే ఇప్పుడు 100 మంది ఉన్నారు, అందరు ముహూర్తాన్ని నమ్ముతున్నారు, ఆ ముహూర్తాన్ని నువ్వు కూడా పో, తెలుసుకొని పో, అలాంటివి ఏమీ లేవని. తెలుసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు యు ఆర్ ఓన్లీ పర్ఫార్మింగ్ కర్మ అంతవరకే. ఆ ముహూర్త బలము, దాని యొక్క ఎఫెక్ట్ నీ మీద ఉండడం అలాంటిది ఏమి ఉండదు. తెలుసుకుంటే విముక్తి. లేకపోతే నువ్వు ఫండమెంటలిస్ట్ అనుకో, నువ్వు పోరాడుతావు, ఇది ముహూర్తాలు లేవు ఏం లేవని వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు, నువ్వు డిస్టర్బ్. ఇది ఫైట్ చేసే విషయం కాదు, తెలుసుకొని పక్కకు జరగాల్సిన విషయం అంతే. ఇప్పుడు మా అమ్మనే ఉంది, షీ బిలీవ్స్ ఇన్ ఆల్ దట్. నేను ఎప్పుడు దాన్ని నో చెప్పాను, దానికి సపోర్ట్ కూడా చేస్తాను. ఇప్పుడు కొత్త ఇంట్లో ఒక చిన్న దేవాలయం లాంటిది తయారు చేపిస్తున్నాను. సో ఈ స్ఫురణ నాకు వచ్చింది రామకృష్ణ పరమహంస నుంచి. ఆయన సాహిత్యం చదువుతున్నప్పుడు వివేకానందకి ఇష్టం ఉండేది కాదు విగ్రహారాధన ఇదంతా, ఎందుకంటే వెరీ లాజికల్ పర్సన్. అదే సమయంలో ఒక బాగా ఏజ్ ఉన్న పూజారి రకరకాల దేవతా మూర్తులు ఫోటోలు పెట్టుకుని పూజ చేసేవాడంట. కరెక్ట్గా వివేకానంద ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన గంట కొట్టేవాడు, గంటగానే. అంతా 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు, ఇది నా మెడిటేషన్ టైము, ముందని చేసుకో, తర్వాత చేసుకో. యంగ్ ఫెలో స్వామీజీ ఠీక్. మళ్ళీ గంట కొట్టాడు. ఈసారి మొత్తం సామాను తెలుసుకో బయట పడేసాడు. ఈ విషయం పరమహంస తెలిసి చాలా కోప్పడ్డాడు. నీకు నీ ధ్యానం ఎంత ఇంపార్టెంటో వాడికి ఆ పూజ ఎంత ఇంపార్టెంట్. నువ్వు చేసే పని అతనికి వ్యర్థంగా అనిపిస్తుంది, అతను చేసే పని నీకు వ్యర్థంగా అనిపిస్తుంది. దానికి ఒక కౌంటర్ వేసాడు మళ్ళీ. మరి గంట శబ్దం వస్తుంది ఎట్లా అంటే దాని మీదనే మనసు లగ్నం చేయాలి. గంట శబ్దం అనేది నీకు ఒక అవకాశం. ప్రకృతిలో నీవు తప్ప ఏది నీ నియంత్రణ లేదు. ఇప్పుడు ఎవడన్నా ఇట్లా అనుకున్నాడు, ఏ గాలి రాని చోట, శబ్దం రాని చోట, డిస్టర్బెన్స్ రాని చోట నేను ధ్యానం చేస్తా అంటే జీవితంలో చేయగలడా? అవి లేని చోటు ఉందా అసలు? అవన్నీ ఉన్నా నువ్వు డిస్టర్బ్ అయి ఉంటావు వేరే వేరే కారణాల చేత. సో కండిషన్డ్గా పెట్టకు మెడిటేషన్ షుడ్ బి అన్కండిషనల్. అది ఆశ్రమంలో ఒక పర్టికులర్ మా మ్యాట్ మీద కూర్చుంటే అట్లా వచ్చేది కాదు. ఎక్కడున్నా నువ్వు ఒక ఇంటిగ్రిటీతో ఉన్నావు అంతే, నువ్వు దేంతో పోరాడడం లేదు. జస్ట్ చూస్తున్నా. ఇప్పుడు ఆ పైన వస్తువు పడ్డప్పుడు ఎగిరి గంతులు వేయచ్చు, తిట్టొచ్చు, పరిశాన్ కావచ్చు, ఎందుకంటే హఠాత్తుగా జరిగింది. నువ్వు సంపూర్ణ ఎరుకలో ఉన్నావు అనుకో, ఆల్వేస్ నథింగ్ హ్యాపెన్స్. ఏం జరిగినా చూడబడుతుంది. వచ్చిన జోక్ విన్నది, ఏదది, భార్య ఊరెళ్ళింది, పడుతున్నాడు, ఒక దొంగ వచ్చాడు, మొత్తం నగలంతా దోచుకుపోయాడు. భార్య రాగానే చూసి నగలు లేవు, తల బద్దలు కొట్టుకొని అన్నదంట, ఎంత పని చేశారండి, మీకు కరాటే కూడా వచ్చి కదా అంటే నాకు ఆ టైం డ్రెస్ దొరకలే కరాటే, లేకపోతే ఉతికారేస్తుంటా అన్న. సో ఇట్లా నియమాల్లో బందీ అవ్వకూడుతుంది నీ లైఫ్. ఇప్పుడు కరాటే డ్రెస్ ఇరుక్కుపోయాయి. ఆ రోజే నాకు బట్టలు దొరికింటే నా డ్రెస్ ఇట్లా చూసి అంటుంటాను. చాలా బాగుంటుంది మళ్ళీ కామెడీ. నువ్వు మన చిలిపి జోక్స్ ఉంటాయి, ఇంకా అది దొరకలే. అది ఉన్నాయి, అన్ని బుక్స్ ఉన్నాయి. మరి తీసుకురా, అది కావాలి నాకు. ఇది ఎందుకు? చిలిపి జోక్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ చిలిపి జోక్స్. ఒక ఆశ్రమం దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది చేరడానికి. ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఒకడు యువకుడు వస్తాడు అనమాట. వాడు సన్యాసి, సంకల దండం పెట్టుకొని. వీని డైలాగ్ ఉంటుంది అన్నట్టు, నీకెవరు లేరా, ఆశ్రమంలో చేరుతావా, జీవితం మీద ఏ హోప్ లేదా, ఒక్క నిమిషం నేనే బయటకు వస్తా, ఫస్ట్ ఇద్దరు ఎక్కడ పోదాం, రాకు, నాకు ఎవరు లేక ఇందులోకి వచ్చిందా, నువ్వు ఎవరు లేక ఇందులోకి రాకు, నేనున్నా నీకు. చాలామంది చేసే మెడిటేషన్ కానీ, చాలామంది చేసే రకరకాల సాధనలు కానీ వాళ్ళు అనుకున్నది జరగనందుకే. అంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్స్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. సో దీన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో తెలుస్తలేదు. కరెక్ట్ చేయకుంటే దమా ఖరాబ్ అవుతుంది. అందుకని ఒక ఎక్స్క్యూజ్ కావాలి ఖచ్చితంగా.
డబ్బు కోసం చేసి ఏ పనైనా వ్యభిచారం అని ఎందుకన్నా? డబ్బు కోసం మాత్రం పని చేయొద్దు అంటున్నాను. డబ్బు కావాలి. సో పని చేయడం ద్వారా డబ్బు వస్తే అది రొమాన్స్. జస్ట్ పని కోసమే, సరే డబ్బు కోసమే నువ్వు పని చేసినావు అనుకో, ఆ వర్డ్ పీ వర్డ్. సో చాలామంది కాస్త సెన్సిబుల్ పీపుల్ ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. దాన్నే అన్న ఎందుకన్నా? దాన్ని కాదు, ఏదైనా ప్రతి దానికి ఒక పదం పెట్టాలి. ఇప్పుడు ఇది ఎందుకు మన ల్యాప్టాప్ కాదు, సో ఇది ఎందుకు ఐప్యాడ్ కాదు, ఐప్యాడ్లోనూ ఫోన్ రావచ్చు, ఇందులో ఫోన్ రావచ్చు. సో అంటే అందరి దృష్టిలో ఇప్పుడు విషయం పదాన్ని పట్టుకో, మూలాన్ని పట్టుకో. పదం అనేది భాష కోసం. ఓకే, ఇది చెంబు, ఇది స్టీల్ గ్లాసు, ఇది తపేళ, అన్నీ స్టీలే. సో మన అవసరం కోసం పదాలు అతికిచ్చినాం దానికి. సో నీ ఉద్యోగమైనా, వ్యభిచారమైనా, ఇంకేదైనా, నీ హోల్ పర్పస్ ఈజ్ మనీ. నీకు దాని మీద నిజంగా ఏ ఆసక్తి లేదు. సో అట్లా నీకు ఆసక్తి లేకుండా నువ్వు డబ్బు కోసం మాత్రమే చేసే పనికి అట్లా ఒక పేరు పెట్టుకోవచ్చు అంతే. అది ఎందుకు హైలైట్ అయింది? బికాస్ ఈ ప్రపంచంలో సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం టైం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కంప్లీట్ బాడీని ఇవ్వడం అనేది సంథింగ్ స్ట్రేంజ్. సో వెరీ రేర్ ఫెనామినా. అంటే ప్రకృతిలో అలాంటిది లేనే లేదు అసలు. అంటే నీదంటూ ఎవరికి ఏది ఇయ్యవు నువ్వు, ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. అందుకని దానికి అట్లా పెట్టారు అంతే పేరు. సో అది నెగిటివ్ వర్డ్ ఎందుకంటే అది సెక్స్ రిలేటెడ్ వర్డ్ కాబట్టి దాని పట్ల ఒక రకమైన మనకి ధారణ ఉంటుంది. అటు కాకుండా భాషలో ఒక పదం అంతే, దానికి టమాటా అని పేరు పెట్టుకోను. విషయం భాషకు సంబంధించిన విషయం కాదు. దాని మూలం ఏమిటి? నీకు ఆసక్తి లేదు, కానీ జస్ట్ డబ్బు కోసం మాత్రమే నువ్వు ఒక పని చేస్తున్నావు. అట్లా నువ్వేమన్నా చేస్తున్నావు చూసుకో. ఒకవేళ అట్లా కనుక చేస్తే భంగపాటు తప్పదు. ఏ పనైనా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం పట్ల ఏ ఆసక్తి లేదు నీకు, కానీ జస్ట్ డబ్బు కావాలి కాబట్టి అదొక డివైస్. ఒకవేళ గవర్నమెంట్ నీకు నెలకు 10,000 ఇస్తాను అనుకో, నువ్వు ఉద్యోగం చేయవి. ఇంకా నిజమైన పర్సన్ ఎట్లుంటాడు, వాడికి పని మీద ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ పిట్ట కూస్తుంది, దానికి ఎవరన్నా పైసలు ఇస్తున్నారా? నువ్వు కూస్తే జామకాయ తినొచ్చు అది, కానీ జామకాయ కోసం అది ఇప్పుడు కూయదు. అదే తేడా. సో నువ్వు పెయింటింగ్ వేయి, ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో లాగా ఉండాలి. పెయింటింగ్ వేసిండు ఎవడు కొనలే. ప్యారిస్లో ఉన్నాడు, కానీ చాలా కష్టాలు పడ్డాడు, రకరకాల కష్టాలు పడ్డాడు. ఇలా చేస్తాం ఓకే, కానీ ఏదో పని డబ్బు కోసం చేయాలి కదా. ఏదో పని డబ్బు కోసం చేయడం అనేది ఎప్పుడు ఉంది, ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నువ్వు యువకుడివి, ఇప్పుడే రకరకాల రెవెన్యూస్ క్రియేట్ చేసుకో. ఒక 10 రకాల పనులు, ఏది డబ్బు కోసం చేయకు. అన్ని పనులు చేస్తూ పో, కొంత డబ్బు వస్తూ పోతుంది. ఇప్పుడు మీ ముందు నేను డెమాన్స్ట్రేట్ చేస్తున్నా. నేను పుస్తకాలు రాయడానికి కారణం జస్ట్ డబ్బు కోసం కాదు. పుస్తకాలు ఉన్నాయి, దాని ద్వారా డబ్బు వస్తే రావచ్చు, ఆప్షన్ అయితే ఉంది. పెయింటింగ్ కూడా వేస్తున్నా, ఆప్షన్ అయితే ఉంది. వైలిన్ కూడా నేర్చుకుంటున్నా, ఎప్పుడన్నా ఆప్షన్ అయితే ఉంది. అంట్లు కూడా కడుగుతున్నా, ఎవడన్నా పిలిస్తే పోయి కడుగుతే ఆప్షన్ ఉంది. నేను డబ్బు కోసమే అంట్లు కడగను. నాకు అంట్లు కడగడం చాలా ఇష్టం, వైలిన్ చాలా ఇష్టం, రాయడం చాలా ఇష్టం. ఎవ్వరు చూసినా చూడకపోయినా నేను తప్పకుండా ఈ పనులు చేస్తా. కానీ ఎవరన్నా ఆ పనుల్ని గుర్తించి డబ్బిస్తే నేను నిజంగా సెలబ్రేట్ చేసుకుంటా. సో దాని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకో. రూపాయి ఖర్చు లేదు, ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకో. నెక్స్ట్ 5 ఏళ్ళు. సో డబ్బు కోసం పనిచేయడంలో 2 ఉన్నాయి. నీ అవసరం కోసం మాత్రం, తీరడం కోసం మాత్రం నువ్వు డబ్బు సంపాదించడం, ఇట్ ఈస్ నాట్ ప్రాస్టిట్యూషన్. నువ్వు బతకాలి కదా. అటు కాకుండా నీ యొక్క అవసరం తీరిపోయింది, అయినా నువ్వు డబ్బు కోసం దాన్ని వాడుతున్నావు అనుకో, దెన్ దట్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. నీకు ఉద్యోగం, అసలు డబ్బులు లేవు, ఏదో చేయాలరా, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీ ఆర్థిక అవసరాలు తీరినాయి. ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడు, ఒక 10 నెలలు సంవత్సరం బతకడానికి కొంత డబ్బు పక్కన పెట్టుకొని ఈ 12 నెలల్లో నీకు నచ్చిన పని చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకో. అది చేయాలి కదా ఎవడైనా. నేనైతే అదే చేస్తున్నా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. సో కొందరికి ఆ ఉద్యోగం చేస్తారు, దాని ద్వారా వచ్చే డబ్బు అవసరాలు తీరడానికి సరిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అట్లాంటి వాడు జీవితకాలం చేస్తున్నట్టే. దట్ ఈస్ నాట్ ప్రాస్టిట్యూషన్. వాడు అది అన్ఇంటెలిజెంట్గా జీవిస్తున్నాడు అంతే. సో స్వేచ్ఛ యొక్క ఇంపార్టెన్స్ మర్చిపోయి మనిషి జీవిస్తున్నాడు. సో నీ సత్యాన్ని,
నీ యొక్క నిజ జీవితాన్ని కుటుంబ సభ్యులకు పరిచయం చేయి, బేస్చాలకు పోకు. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్కి సలహా ఇచ్చి మరీ పంపించిన, ఇప్పుడు ఆచరిస్తున్నాడు. 1 సంవత్సరం పాటు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టు, కుటుంబంలో చెప్పు, ఎందుకంటే ఈ ఉద్యోగం చేయడం నాకు నచ్చడం లేదు, నేను ఏదైనా సొంతంగా చేయాలని అనుకుంటున్నా, కానీ అవకాశమే రాలే. 7 ఏళ్ళు గడిచిపోయింది పిల్లతో. ఏం చేయాలని నాకు పిచ్చెక్కిందంటే చిన్న ఐడియా ఇచ్చాను, ఇది చేసి చూడు, ఫస్ట్ వెళ్ళి ఫ్యామిలీకి నిజం చెప్పు. సో నేను ఉద్యోగం చేస్తేనే మీకు గౌరవమా, నేను డబ్బు సంపాదిస్తాను కొంచెం అటో ఇటో, నాకు నచ్చిన పని చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, మీతో ఎక్కువ టైం గడుపుతా. సో దానికి ప్లాన్ ఏంటంటే ఈ నెక్స్ట్ 1 year మనం ఎక్కువ వేస్ట్ చేయడం లేదు. నో మోర్ ట్రిప్స్, నో మోర్ మూవీస్, మీరు కోఆపరేషన్ నాకు కావాలి. అందరు సరే అన్నారు, దాన్ని రాసుకున్నారు. అట్లీస్ట్ 3 సినిమాలను చూద్దాం. నో మోర్ రెస్టారెంట్ ఫుడ్, నో మోర్ కొత్త బట్టలు. తర్వాత నేను నా కమ్యూనిటీకి కానీ అన్నిటికి కానీ నేను నా ఖర్చు తగ్గించుకుంటాను. ఇప్పుడు నాకు వచ్చిన శాలరీలో తక్కువ డబ్బుతో అందరం బతికి మిగిలిన డబ్బును నేను తీసి పెడతా, అది మీ అందరి ముందే తీసి పెడతా. అది తీసి పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం డబ్బు ఎర్న్ చేయకుండా మన ఇంట్లో ఉన్న డబ్బుతోనే బతకగలిగే అవకాశం వచ్చినప్పుడు నేను జాబ్ మానేస్తాను. అప్పుడు 6 నెలలు నేను ప్రతిరోజు పని చేస్తా, ఆలోచిస్తా, ఇది అయిపోయేలోపు. ఇప్పుడు ఒక చిన్న టీ స్టాల్ పెట్టాడు మాదాపూర్ దగ్గర, బాగా నడుస్తుంది, మంచి, తనకి ఇష్టమైన పని. ఎప్పుడన్నా పోదాం, ఫుల్ ఖుషి ఉంటాడు, మంచి పాటలు అనుకుంటారు. తన నేచర్ అది. తన కప్పులు తానే కడుక్కుంటాడు, చప్పులు కొడతాడు, ఛాయ్ లావంటాడు. అంటే తనకి ఇష్టమైన పని అది. తన విజయం ఎక్కడుంది? తన కుటుంబ సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉంది. నీవు డబ్బు సంపాదించకపోవడం అసలు తప్పు పని అన్న ఫీలింగ్ కూడా తీసేయాలి. అసలు నీకున్న రెస్పెక్ట్ బేస్డ్ ఆన్ మనీ ఉండనే కూడదు. అసలు ఒక మదర్ కనుక ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది అనుకో, అసలు మదరే కదా. ఫ్రెండ్స్ ఎవరన్నా ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు ఫ్రెండ్సే కదా. అసలు నువ్వు ఎంతనన్నా సంపాదించు, క్వాలిటీకి రెస్పెక్ట్ ఉండాలి. డబ్బు అనేది అవసరం అంతే. మన అవసరాలు ఎక్కువ చేసుకొని మనం డబ్బు కోసం వెంపర్లాడుతున్నాం తప్ప ఏం అవసరాలు ఉంది చెప్పు. అసలు ఇప్పుడు నువ్వు చిన్న రూమ్లో ఉన్నావు కదా, లైఫ్ అంతా అందులో ఉంటాను, నిర్ణయం చేసుకో, ఫిక్స్ అయిపో. అంటే నచ్చింది యాక్చువల్గా, మంచిగా ఉంటుంది. అసలు ఏ పని ఉంటుంది, మస్తు టైం మిగులుతుంది. ఇట్లాంటి అది అవుతుంది, ఇట్లాంటి ఇది క్లీన్ అయిపోతుంది, ఇట్లాంటి అందులో పడుతుంది, ఇట్లాంటి ఇందులో పడుతుంది, అదే క్లియర్ సూపర్ ఉంటుంది. అసలు ఉన్న బద్దకానికి మంచిగా సెట్ అయింది నాకు. బాగా డబ్బు ఉన్నాయన మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఆ రోజు ఎవరు వచ్చారు, నాతో కూడా వాళ్ళది వచ్చాడు అనుకుంటా. చాలా పెద్ద ఇల్లు. నేను బయటకు వచ్చాను, ఇల్లు చాలా బాగుందండి అన్న. ఇదొకటి చెప్పాలి కదా అన్నాడు. ఎందుకు జోకులు వేస్తావు, దూల తీరిపోతుంది, ఆ ప్లంబర్ ఖరాబ్ అవుతుంది, ఆ లైట్ పోతుంది, ఈ కారు వస్తుంటే గేట్ తెలుసుకుంటే సెన్సార్ పని చేస్తలేదు, అందరు ఊరికి వెళ్తుంది, పిచ్చిలు వేస్తుంది ఒక్కడిని చెప్పాడు. చిన్న రూమ్ బాగుంటుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు నువ్వే చూడు, ఒక ప్రయోగం, చిన్న రూమ్, నెక్స్ట్ 10 ఏళ్ళు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను 11 ఏళ్ళు నేను ఇక్కడికి వచ్చి అనుకుంటే ఏదో ఒకటి తీసుకోవచ్చు, అది కాదు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ ఎట్ ఆల్. నేను బతకడానికి ఇంత ప్లేస్ చాలు నాకు. నేను చాలా లిమిటెడ్ ఏరియాలో బతకడం సాధన చేస్తున్నా. ఇప్పుడు అంతెందుకు, వీళ్ళకి ఆల్రెడీ చెప్పేసి, నా కొత్త ఇంట్లో కూడా మూలం మాత్రమే నాది. ఇంకా మీరు ఎంత చెత్తని వేసుకోండి, ఎలాగైనా ఉండండి, నేను అసలు పట్టించుకోను. మాటికి చెప్తున్నా, మైత్రికి చెప్పిన, అమ్మకి చెప్పిన, నా బిడ్డకి చెప్పిన. ఇప్పుడు ఇల్లు నేను కొన్నా, మీరు నీట్గా పెట్టుకుని, నేను కూడా చెప్పాను నీట్గా పెట్టుకోవాలని, వాళ్ళు ఎట్లానే పెట్టుకోను. నా ఏరియాలో చెత్త వద్దు అంతే, అంతకుమించి నేనేం కోరుకోవట్లే. తర్వాత ఎవరి కబోర్డులు వాళ్ళకి చేస్తారు, ఎంత చెత్తలో ఒప్పుకోను, మనకేమి. ఒకసారి మూలకి బట్టల కుప్ప పెట్టరా బెట, నేను దాని ముందు పోయి మంచి నమస్కారం, కొండలాగా ఉందని ఎంజాయ్ చేస్తా లైఫ్ని. అరుణాచలం కొండ చాలా దూరం, బట్టల కొండ. అరే లైఫ్ని ప్రతి క్షణం సెలబ్రేట్ చేసుకోవచ్చు. నువ్వు చూసినావు బెట నేను మొక్కుతున్నప్పుడు, మైత్రి పర్సన్ ఇదే కండయ్యా నువ్వు లేదు కండమ్మ, ఇది బట్టల కొండ. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇట్లా బట్టలు ఇంత అంత ఉందిరా. అది అట్లా మూలకి ఇట్లా వేసేది, అది పాంపుటలాగా. నాకు అస్సలు అగ్లీగా అనిపించలే. ఐ ఎంజాయ్డ్ ద క్రియేటివిటీ. ఏ దాన్ని కూడా అట్లా ఉంచుకోలేడు. గట్స్ ఉండాలి అట్లా ఉండాలంటే. మనం అందులో దుంకి ఒక ఇట్లా బట్ట కదా, ఇట్లా బట్టలు వేసుకొని వచ్చేయచ్చు. అట్టుంది. మనకి స్పెషల్ వార్డ్రోబ్ కూడా అక్కర్లేదు. లైఫ్ని ఆస్వాదించే లక్షణం మాత్రం కోల్పోవద్దురా. అది మిలియన్స్ ఆఫ్ రూపీస్ పడుతుంది. డబ్బులతో వచ్చే వస్తువులు వస్తాయి, నీకు ఆస్వాదించే లక్షణం కోల్పోతే
ఒక డెడ్ బాడీకి బెంజ్ కార్ అయినా ఆటో అయినా ఒకటే, దెర్ ఇస్ నో చేంజ్. సో డెడ్ బాడీ అంటే ఏంది? లైఫ్ లేని ఒక బాడీ, అంతే కదా, లైఫ్లెస్ సంథింగ్. మనిషి కూడా అట్లే తిరుగుతున్నాడు చూడు. ఒకసారి నాతో ఒక పెద్ద అన్నమాట, డెడ్ బాడీ మోసుకుపోతుంటే అందరు ఎట్టు దాని అంకటి నడుచుకుంటూ పోతున్నారు సైదాబాద్లో. నడిచే శవాలు పడుకున్న శవాన్ని మోసుకుపోతున్నాయి. షాక్ నాకు ఛాయ్ తాగన్నాడు. నిజమే చెప్పింది. ఏముంది చెప్పు, ఇప్పుడు లైఫ్ని ఎట్లా నిర్వచిస్తావు? జస్ట్ డబ్బుల కోసం వెంపర్లాడడం, పక్కోళ్ళ కోసం కొట్లాడడం, చిన్న చిన్న మాటలకు ఫీల్ అవ్వడం, ఇది లైఫ్ని ఇంప్లై చేస్తుందా? ఈ మనుషులు అంటున్న లైఫ్ అనే పదాన్ని నిర్వచనం చెప్పు మనం. వాట్ ఈజ్ ఇట్? ఏం ఉండదు, పనికిరాని విషయాలు. టీవీ సీరియల్ తీసేస్తే సగం లైఫ్ పీకే, బంగారం తీసేస్తే ఇంకో 10% బాయ్, సీరియల్ తీసేస్తే 5% బాయ్, కొట్టాడాలు తీసేస్తే ఏం చేస్తున్నారు అసలు? క్రియేటివిటీ ఉంటేనే నీకు లైఫ్ తెలుస్తుంది, ఎరుక ఉంటే నీ లైఫ్ తెలుస్తుంది. సో లైఫ్ అంటే నీ లైఫ్ని నువ్వు జీవించడం, వేరే వాళ్ళ పని ఏడవడం కాదు, కాంప్లైంట్స్ చేయడం కాదు. ఎట్లుంటే అట్లా ఎంజాయ్ చేయి. ఫస్ట్ నీ బేసిక్ నీడ్స్ చూసుకోరా. నేను కూడా చూసి, నాకు కూడా నేను చెప్పుకుంటున్నా, తినడానికి ఇంత ఉందా, పడుకోవడానికి ఒక ప్లేస్ ఉందా, ఓగయా. ఇంక నెక్స్ట్ వర్క్, స్టార్ట్ రైటింగ్ ఎ బుక్, స్టార్ట్ రైటింగ్ మూవీ స్క్రిప్ట్. ఇట్లా ఆటో ఎక్కి వెళ్ళిపో. నువ్వు ఏడకెళ్ళి వచ్చినా ఎవడు అడగడు. నీకేం క్యూఆర్ కోడ్ అట్లా స్కాన్ చేస్తే ఇక్కడ ఉన్నాడు, అవేమి లేవు కదా. ఇంకా అట్లా ఉంటే మాత్రం ఇచ్చేది పోతుండే మనం. రాగానే క్యూఆర్ స్కాన్ చేస్తే అయిపోయా, పాపం బీదోడు పైసలు లేవు అని లేవు కదా. అసలు నిన్ను జడ్జ్ చేసేవాడు. ఇంతవరకు నన్ను ఎవ్వరు అడగలేదు కులమేంది, మతమేంది, నీకు డబ్బు ఉందా లేదు అంటే. అసలు అవన్నీ ఉన్న కోటీశ్వరులు ఎట్లుంటే అట్లుంటా నేను. నన్ను చూస్తే డౌటే రాదు ఎవరికి. ఒక హ్యాపీ పర్సన్ని చూస్తే నీకు సంశయాలు రావు. ఇది నిజంగా నిజం. నన్ను ఇంతవరకు ఇవ్వని అడగలేదు ఏం చేస్తున్నావు అని. దీని మీద ఒక జోక్ ఉంది మళ్ళీ. 2009లో నేను ఒక పక్క రాస్తున్నా, ఊరికినే ఏవో పిచ్చి పేపర్లు, అవి కూడా బస్ స్టాండ్లో దొరుకుతాయి పేపర్లు, న్యూస్ పేపర్ ప్రింట్ చేసే పుస్తకాలు దొరుకుతాయి, తక్కువ ధర, 15 రూపాయలు పెడితే ఇంత బుక్ వస్తాయి. జ్ఞానోదయపు కథలు, రకరకాల కథలు. నాకు అనిపించింది చెప్తున్నా, రాస్తున్నా. అది ఉండేది. మా అమ్మ అడిగేది, ఏం రాస్తున్నావు, అంత తీవ్రంగా రాస్తున్నావు, అర్ధరాత్రి రాస్తున్నావు, పొద్దున్న రాస్తుంటే. నేను రాస్తలేను, వాడి రాయమంటుంది, రాస్తున్నా. ఏం రాస్తున్నా తెలియదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్. ఫుల్ క్రికెట్ ఆడుతుంటే దానికి ఒక బ్యాచ్ ఉంటుండే, అది రాగానే రాయితీ పక్కన పెట్టాలి. ఇది అయిపోగానే మట్టి ఉంటుండే. ఇప్పుడు ఈ విగ్రహాలు ఇటువంటివన్నీ ఇంకా చాలా చేసినాను. నా సొంత విగ్రహం కూడా చేసిన నేను మట్టితోటి. అదొక సెటప్ నడుస్తుండే. అది అయిపోతే కుక్కతో ఆడుతుంటే, అది అయిపోతే సైకిల్ దొక్కుతుంటే రోజంతా. ఒకసారి మా అన్న అడిగిండు, అసలు ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నావు అంటే, నేను చెప్పిన, నన్ను ఎవడు అడగొద్దు అసలు ఏం చేస్తున్నావు అని. అసలు ఏం చేస్తున్నావు అని అడిగే సమయంలో నేను చాలా పనులు చేస్తుండేవాడిని. అప్పటికి ఎవరిని అడిగారు అనుకో, ఇమ్మీడియట్ అడుగుతుంది, నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు ఏం చేసినావని అంత గొప్పగా ఫీల్ అయినా అడుగుతున్నావు చెప్పు. వాట్ ఈస్ ఇట్ చూడా. ఒక గవర్నమెంట్ టీచర్కి నాకు చిన్న ఒక కాన్వర్సేషన్ జరిగింది. జస్ట్ నువ్వు కట్టిన బిల్డింగ్ తీసి పక్కన నువ్వు, నీకు నాకేంది తేడా జర చెప్పు. నేనంత ఫుల్ ఆఫ్ లైఫ్ ఉన్న ఆడుకుంటున్నా, నువ్వు ఎట్లా నువ్వు చూసుకో సరే. అంత పెద్ద దాంట్లో పైన ఇట్లా కూర్చేసుకుని ఊతా ఉంటావు, ఇవ్వడరా నాకు తెలియదా నీ గురించి. లాటర్ డేట్లో హీ బికేమ్ మై ఫ్రెండ్. సో నీవు 35 ఏళ్ళు జాబ్ చేసి రిటైర్ అయినావు. అప్పుడు అంత టైం బట్టి నీకు ఇంకా అర్థం కాలే విషయం. నీకు ఇంకా వేరే వాళ్ళ మీద దృష్టి ఉంది. నిజంగా నీకు లైఫ్ అర్థమైతే అసలు వేరే వాళ్ళ మీద దృష్టి వెళ్ళిపోతుంది నీకు. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడు జిప్ పెట్టుకుంటలేదు, ఇవన్నీ నీకెందుకు. ఇంకొకటి, నువ్వేమన్నా నాకు గాడి అయినా, నాకు పైసలు ఇస్తావా, నాకు కారు కొనిస్తావా, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు. నువ్వు అంటే రాంగ్ పర్సన్ అనవసరంగా పట్టుకుంది నీ మైండ్. వేరే వాళ్ళని పట్టుకో, ఉపయోగపడుతుంది. నువ్వు పెద్దోడి కదా, నీ మాట వింటావు. అట్లాంటి చెల్లెవి ఏ సిచ్యువేషన్లో కూడా ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు. ఏముంది చెప్పుకోవడానికి? ఒకవేళ ఏదైనా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? ఇప్పుడు రీసెంట్గా పొద్దున్న చూసా, చిన్నపిల్లగాళ్ళు ఒక పాపని రేప్ చేసి, అంటే ఒక మ్యాన్ హోల్ని సంథింగ్ ఏదో పడి. అది వేరు. కాదు, వాడు చేస్తుండని చెప్పాడా, ఎవడి మనసులో ఏం నడుస్తుందో నీకు ఎప్పటికి తెలియదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు.
ఇది ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాన్ని, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కావచ్చు, పార్ మూవీస్ కావచ్చు. అంటే ఏజ్లో ఎట్లయితే నేను ఒక కొత్త లా కావాలని కోరుకుంటున్నాను, నేను వీలైతే ధర్నా కూడా వేద్దాం అనుకుంటున్నాను. ధర్నా మనమే చేద్దాం పోయి, ఏం లేదు. లీగల్ ఏజ్ రాని వాడికి మనం బండి ఇవ్వం కదా, బైక్. అట్లా ఫోన్ లీగల్ ఏజ్ రాని వాడి చేతిలో ఆండ్రాయిడ్ ఉందనుకో, దాంట్లో ఏ యాప్స్ ఓపెన్ కావద్దు. వాళ్ళు అవసరం మేరకు, ఇప్పుడు అమెరికాలో ఉంది అది, మన దగ్గరనే పేరెంట్స్కి బుర్ర లేదు, వాళ్ళకి బుర్ర లేదు. అసలు ఈ పేరెంట్స్కి తెలిస్తే కదా ఫారెన్ మూవీస్ ఉంటే, వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఉంటే వీడికి ఎందుకు ఇస్తారు, వాళ్ళు కూడా చూస్తారు కదా. సో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇస్తున్నారు. వీళ్ళు ఏమేమో చూస్తున్నారు. నిన్న మొన్న ఒక ఫ్యామిలీ వచ్చింది, మీరు ఏదో ఆలోచిస్తున్నారంటే మా పాప ఒకటే ఫోన్ మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో తెలియదు, మేము మాట్లాడగానే పక్కన పెడుతుంది, ఏంటి మమ్మీ ఇంటున్నాం అంటుంది, ఏం చేయాలని అర్థమే తెలియదు, లాగిట్లని పిల్లలకు వాత పెట్టాలంతే. నిర్బంధ విద్య అవసరం, కొన్ని విషయాలు స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకుంటుంది, అది ఇంటది మాట. ఇది బుజ్జగించే విషయాలు కావు. లా ఎట్లా పనిచేస్తుంది, ఇట్ జస్ట్ ఎన్ఫోర్సెస్ అట్లా. సో లైఫ్ని నిర్వచించమని ఎవరిని అడిగి చూడు. ఇప్పుడు నువ్వు నిర్వచించు, వాట్ ఈస్ లైఫ్. ఇప్పుడు నా లైఫ్ అంట కదా, ఇప్పుడు నా ఇల్లు అసలు యాక్చువల్గా పొద్దున్న రాసుకుని మీదే అడుగుదాం. అసలు ఎవరికి తెలియదు ఎందుకు జీవించాలి, జీవించడం ఏంటి. జీవించడం అనేది వేరు, జీవించడం అనేది ఉంది, అది కాదు పాయింట్. జీవితం అనేది వేరే, జీవితం నీ పర్సనల్. జీవితం అనేది నీ జీవితం వేరు, నా జీవితం వేరు. నువ్వు నిర్వచిస్తావు నీ జీవితాన్ని, ఒక జాబు, పిల్లలు, ఇంత ఆస్తి ఉంటే జీవితం అంటే ఇది అన్నది. ఇంకొక వ్యక్తి ఇంకొకలాగా నిర్వచిస్తాడు. ఇది నీ డెఫినేషన్, ఇది జీవితాన్ని నా ఇండివిజువల్ రిల్మ్లో మనం జీవితాన్ని నిర్వచిస్తాం. అట్లా కాకుండా మనకు బియాండ్గా ఒక జీవనం ఉంది, ఒక జీవం ఉంది, అది ప్రకృతితో కొట్టుకపోతుంది, ఆకలి అవుతుంది, నేను నిద్రపోతున్నావు, ఇది ఈ లైఫ్ వేరే. అది నువ్వు ప్లాన్ చేసుకునేది ఏమీ లేదు, ప్రకృతి పండుకోబెడుతుంది, లేపుతుంది, తిప్పుతుంది, ఆకలి తినిపిస్తుంది. అది చూడు ఎంత నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుని నేను బతికించుకుంటుంది ఎప్పటికప్పుడు. అది ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం, మనం ఇచ్చుకుంటే నిర్వచనం ప్రకారం వాట్ ఈజ్ లైఫ్ అంటే, అసలు ఆ పేపర్ మీద ఏం రాస్తావు అసలు. సో ఎవరన్నా రాస్తే ఉన్నతాదర్శాలు రాస్తారు, అంటే సామాజిక సేవ చేయడం జీవితము, దేశ సేవ చేయడం. ఇది నిజంగా చేస్తున్నారా లేదా, సాటిస్ఫాక్షన్ వస్తుందా చూసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ 10 మందికి ఈరోజు భోజనం పెట్టిందో, మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. 800 కోట్ల మంది ఉన్నారు. సో ఇది నీ డెఫినేషన్ ఆఫ్ లైఫ్. రోజుకి 2 భోజనం పెడితే నేను హ్యాపీగా ఉంటాను, అది నీ డెఫినేషన్ ఆఫ్ లైఫ్. మరి మిగతా 100 మంది, ఈ రాష్ట్రంలో 100 మందికి ఎవడు పెడతాడు? ఇప్పుడు 2 నువ్వు పెట్టలేదు అనుకో, క్యా ఫరక్ పడతా. అంటే ఒక్కళ్ళైనా ఒకళ్ళ కడుపుని. సో నీ లైఫ్ నిర్వచనాలు కొన్ని ఉన్నాయి, వీటికి బియాండ్గా లైఫ్ ఉంటుంది అన్నట్టు. సో ఒకవేళ లైఫ్ నువ్వు నిర్వచించాల్సి వస్తే, నిర్వచించడానికి ఒక 2-3 ప్రమాణాలు ఉన్నాయి. నీ కోసం నువ్వేది చేసుకోకుండా ఏదైతే చేస్తున్నావు దాన్ని లైఫ్ అనొచ్చు. నా కోసం నేను ఏది చేసుకో, నీ కోసం నువ్వు చేసుకునేదంతా నీ స్వార్థం. అది నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు పిల్లని చేసుకున్నావు, సరే పెళ్లి చేసుకున్నావు, పిల్లంతో ఉంటుంది, ఇదంతా నీ పర్సనల్. సో నీ సొంత లాభం కోసం కాకుండా ఏం చేస్తున్నావు అనేది పేపర్ మీద రాయి. ఇప్పటివరకు ఏం చేయలే. కానీ ఒకవేళ డబ్బు కోసం ఏంటంటే, నేను నన్ను మంచోడు అనుకుంటాడు, నన్ను చెడ్డోడు అనుకుంటాడు అన్న ఒక ఈగో ఆస్పెక్ట్లో ఒకవేళ ఆ మనిషి పని చేస్తే ఇతరుల కోసం అందరూ అలాగే చేస్తారు. ఇప్పుడు దాన్ని మనం ఇలా లైఫ్ అని జస్టిఫై చేస్తాం. ఒకవేళ నిర్వచనం వరకే నేను చెప్పేది, మంచి చెడులు తప్పు అంత దూరం వెళ్ళలే. అది మనం డిఫైన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఎవరి డెఫినేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కొందరు చేస్తారు, ఈగోయిస్టిక్గా చేసిన 100 మంది ఆకలి తీరుస్తున్నాడు అతను, ఎంతో అంత బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది భయపడి తీరుస్తున్నారు, ఇదేనా కావచ్చు. కొందరు బెనిఫిట్ అయితే, ఇప్పుడు భోజనం పెడుతున్నాను, నేను పేరు ప్రఖ్యాతుల కోసం పెడుతున్నా, నాకు పేరు వస్తుంది కూడా, నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుంది. కానీ రోజు 100 మంది తింటున్నారు వాడి పేరు మీద, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అట్లా అంటే ప్రతిదాన్ని మనం అల్టిమేట్తో పోలిస్తే ఎవడు ఆ స్థాయికి సరిపడడు. సో మనం లైఫ్ని ఎంత క్రియేటివ్గా, ఎంత సెల్ఫ్లెస్గా, జస్ట్ ఓన్లీ నీ స్వార్థం కాకుండా జస్ట్ ప్యూర్ యాక్ట్తో నింపాలి అన్నది ఒక స్పిరిచువల్ యాంగిల్.
ఫస్ట్ మనం డిస్కస్ చేసిన పాయింట్కి వచ్చి మనం ముగిస్తున్నాం. అదేంది, నువ్వు ఎలా నిర్వచిస్తే అలా తప్పేం లేదు. ఇప్పుడు అంబానీ ఒకలాగా చెప్తాడు లైఫ్ అంటే ఇదని, ఓ స్వామీజీ ఒకలా చెప్తాడు, కొందరు సేవనే లైఫ్ అంటారు, కొందరు నా పిల్లలు బాగుంటే చాలా అదే నా లైఫ్ అంటారు. ఇది ఎవరి నిర్వచనాలు వాళ్ళవి, నో డిస్ప్యూట్. నేనేమంటున్నా, లాభ నష్టాలకు అతీతంగా నీ ద్వారా జరుగుతున్న పని సజీవమైన నీ లైఫ్ అన్నమాట. మిగతాదంతా నీ ప్రాపంచిక అవసరాల కోసం నువ్వు నింపుతుంది ఆ డబ్బా. అది అందరూ చేస్తున్నది ఎవరి స్థాయిలో వాళ్ళు. అట్లా కాకుండా లాభ నష్టాలకు అతీతంగా, సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా, ఈజ్ దేర్ ఎనీథింగ్ యు ఆర్ డూయింగ్, అది ఏదైనా ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు చెట్లకు నీళ్లు పోస్తున్నావు, అందులో నువ్వు లాభ నష్టాలు ఆశించడం లేదు, అవార్డు ఆశించడం లేదు, డబ్బు ఆశించడం లేదు, అది నీకు పరమ తృప్తిని ఇస్తుంది అన్నట్టు. సో అది నువ్వు లైఫ్తో చేస్తావు. మిగతావన్నీ స్వార్థంతో చేస్తావు, పేరు కోసం చేస్తావు. అక్కడ ఈ కోసం అనేది లేదు. యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ సంథింగ్. రైడర్స్ ఏమీ లేవు. అట్లాంటిది ఏదన్నా ఒక లైఫ్ మన జీవితంలో ఉందనుకో, దట్ గివ్స్ సమ్ సాటిస్ఫాక్షన్. అట్లా అంటే లాభ నష్టాలకు అతీతమైన దాంతో ఒక యాక్ట్ చేసినావు, సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతమైన ఒక మనసుతో ఒక యాక్ట్లో పాల్గొన్నావు. అక్కడ ప్యూర్ లైఫ్ ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచం అంటుకోలే. అప్పుడు చెట్టు ఊగుతా చూడు, ఇప్పుడు ప్రధానమంత్రి పోతే ఎక్కువ ఊగదు అది. అంటే అది కండిషనల్ కాదు. ఇప్పుడు నీ వర్క్ అన్కండిషనల్. అట్లాంటి పని ఫిగర్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను నా పుస్తక రచనను అక్కడ పెట్టిన, నిజంగా నేను ఎవరో కొనాలని పేరు కోసం ఎప్పుడు రాయలేదు. అది నా ఉద్దేశం కానీ కాదు. నాకు రాయడం ఇష్టం అంతవరకు. నా ఫుల్లెస్ట్ లైఫ్ని ప్రజెంట్ చేస్తా అంతవరకు. కానీ ప్రతి మనిషి తన ఇష్టమైన దాన్ని ఎలా కనుక్కోవాలి? ఏది చేస్తే నీకు సమయం తెలుస్తలేదు, దేంట్లో ప్రగతి అనేది నువ్వు అనుభూతి చెందగలుగుతున్నావు, ఆ రెండింటిని గుర్తించు. అంతకుమించి వేరే ప్రమాణం అక్కర్లేదు. తాగితే కూడా సమయం తెలియదు, కానీ ప్రగతి లేదు అందులో. అది నీ పని కాదు. ప్రగతి ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? అరే నువ్వు చెట్టు నీకు ఇంతే ఉండాల్సింది పుట్టినప్పటి నుంచి. ప్రకృతి నియమాలనే ప్రగతి ఉంది. ఇంత పెరుగుతలేవు రోజు, గడ్డం పెరుగుతలేదు రోజు. అది వాటంతవే కాదు, ప్రగతి ఉందా లేదా ఉంది. సో నీవు రోజు కన్సిస్టెంట్గా ఒక పని చేస్తున్నా, దానంత సరైన పద్ధతిలో చేస్తే సరైన పద్ధతిలో ప్రగతి కూడా వస్తుంది. నువ్వేం స్పెషల్గా పెంచలేవు దేన్ని. అంతెందుకు జిమ్ చేస్తున్నావు, నువ్వు పెంచుతున్నావు ఏమన్నా, దానంతరది పెరగవలసింది. కానీ నువ్వు కూడా కొంచెం ప్రోత్సాహం ఇచ్చినావు అనుకో, యూ ఎక్స్పీరియన్స్ దట్ గ్రోత్. ఇప్పుడు గోర్ల గ్రోత్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు. సో ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేయి. ఇప్పుడు రైటింగ్ గ్రోత్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, నా జుట్టు గ్రోత్ నాకు తెలియదు, నా బాడీ ఇంత పెరిగింది నాకు ఎప్పుడు తెలియలే, ఏనుగు ఇంత పెరిగింది దానికి ఎప్పుడు తెలియదు. అది తెలుస్తూ ఇప్పుడు హ్యూమన్గా మనకున్న స్పెషల్ ఫీచర్స్ ఇవి. మిగతా ఏ ప్రాణులకు అవకాశం లేదు. వేరే ప్రాణులకి క్రియేటివ్ ఉండే అవకాశం లేదు, పాటలు పాడుకునే అవకాశం లేదు, ఓ బుక్ రాసే అవకాశం లేదు. ప్రపంచం లేదు కనుక ప్రకృతి నియమాల ప్రకారం తింటే పడుకుంటే మైథునం చేస్తే చచ్చిపోతాయి, ఎగురితే దుంకుతాయి ఎనర్జీ అయిపోయే వరకు. రాత్రి అయితే పడుకుంటాయి, సూర్యుడు పోగానే పడుకుంటాయి అంతే. సో మనిషి ఒక్కడికే అవకాశం ఉంది ఇంత కాంప్లెక్స్ వరల్డ్లో ప్రకృతికి అనుసంధానమై ఇంకేదన్నా క్రియేటివ్ వర్క్ని చేయొచ్చు, దాని డబ్బు కోసం చేయొచ్చు, అందరూ అదే చేస్తున్నారు. అదే క్రియేటివ్ వర్క్ని ఏదో ఒక దాన్ని ప్రపంచం విషయాలు అంటకుండా చేస్తే నీకు లైఫ్ అనుభవంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక మొక్క నాటినావు, ఎగ్జాంపుల్ నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం చేసినావు అనుకో, అది ఎక్కడ నాటినావు, ఏ ఊర్లో నాటినావు, ఎవరు వస్తున్నారు, ఇవన్నీ లెక్కలకు వచ్చినాయి. ఫోటో ఎవరు తీస్తున్నారు, ఇది రేపు పేపర్లో పడతా. రెండోది, నువ్వు నిస్వార్థంగా నాటినావు, నువ్వు డైరెక్ట్గా విశ్వంలో నాటుతున్నట్టే. ఇంకా ఊరు పేరు సంబంధం లేదు. అప్పుడు నిన్న మనం బుక్ లాంచ్ చేసినాం చూసినాం, అట్లుంటుంది. అది నీకు అనిపించింది చుట్టుపక్కల ఒక్క మనిషి లేకపోయినా ఒక మొక్క నాటుతావు నువ్వు, ప్యూర్ యాక్ట్ ఉంటుంది. నీ చుట్టుపక్కల ఒక్కడు లేడు అప్రిషియేట్ చేసేవాడు, స్టిల్ యూ పెయింట్. నువ్వు ఎక్కడో రోడ్డు మీద నడుస్తున్నావు, స్టిల్ యూ సింగ్ ఎ సాంగ్. బికాజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఫంక్షనింగ్. అక్కడ ప్రపంచం ఇంటర్ఫియరెన్స్ లేదు. ఇది అర్థమైందా నీకు? అర్థమైతే ఒక మాట చెప్పేందు. ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పు. ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే సేమ్ యాక్ట్
అది స్వార్థపూరితంగానూ అలాగే ఉంటుంది, స్వార్థంగా చేసినా అలాగే. సో నువ్వు చెప్పు, అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా? అర్థమైంది. అంటే ప్యూర్ లైఫ్ ఫంక్షన్ అయినప్పుడు అదే వర్క్, కానీ దేశకాలమైన పరిస్థితులు, సక్సెస్ ఫెయిల్యూరు, ఎక్కువ తక్కువలు ఏముండవు, జస్ట్ యాక్ట్ ఉంటుంది. దట్ ఈజ్ లైఫ్ అన్నట్టు. అవును. అక్కడ లైఫ్ ఇట్స్ ఫంక్షనింగ్, ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఏమి లేవు ఇంకా. స్టిల్ అది నువ్వు ఎంచుకున్న పనే, ఆ ఎంచుకున్న పనిని నువ్వు కాన్షియస్గా ఎంచుకున్నావు, ఆ కాన్షియస్గా ఎంచుకున్న పనికి నువ్వు ప్రపంచం అంటేయడంలే. ఇప్పుడు దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. ఎంచుకున్నదే మనిషి, కానీ కొన్నిసార్లు మరకలు అంటకుండా చూస్తున్నాడు, ప్రపంచపు మరకలు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మరొకసారి చెప్తున్నా. మనిషే ఎంచుకుంటున్న ఒక పనిని, ఎందుకంటే ప్రకృతిలో అసలు పనులు ఎంచుకోవడమే లేదు. సో ప్రపంచంలో ఎంచుకోకపోతే నువ్వు మనిషి కాకుండా దున్నపోతులాగా ఉంటావు. సో మనిషి అయినందుకు, క్రియేటివిటీ ఉన్నందుకు, యూ హ్యావ్ టు చూస్ సంథింగ్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచంలో నుంచి ఒకటి ఎంచుకున్నావు, మళ్ళీ దీనికి ప్రపంచం అంటకుండా చూస్తున్నావు. అలాంటిది ఏమైనా ఉందా మీరు చూసింది? చాలా ఉన్నాయి, మీరు గమనిస్తే కనిపిస్తాయి. బ్రష్ చేసుకోవడం ఎందుకు? నేను చెప్పేది ప్రగతి కూడా ఉంటుంది అందులో. ఓకే. అంటే చాలా గౌరవం, ప్రగతి. బ్రష్ అనేది Unconscious అన్కాన్షియస్. act. ఓకే. సో నేను చెప్తున్నది పూర్తి చైతన్య స్థాయిలో జరుగుతుంది ఆ పని. నవ్వుకోవడం కాదబ్బా, నవ్వుకోవడం క్రియేటివిటీ అవుతుందా? నువ్వు భలే ఉన్నావు, నీకు విషయం అర్థం కాదు. అర్థమైతే నువ్వు అట్లా ఏది పడితే అది చెప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఒక హారతి ఇస్తాడు ఒక పూజారి. సో హారతి పళ్ళేమనేది ప్రపంచాంది, కానీ తను దేవాలయంలో హారతి వెలిగిస్తున్నప్పుడు ఏ ప్రాపంచిక విషయము హారతి కంటకుండా చూస్తాడు. అంటే సక్సెస్ కోసం ఇస్తున్నాడా, పేరు ప్రఖ్యాతుల కోసం ఇస్తున్నాడా, ఎవరితో ఫోటో తీస్తుండే ఇస్తున్నాడా? ఏమీ లేవు, జస్ట్ ప్యూర్ యాక్ట్ ఉంటుంది అంతే. సరే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు కూడా తీసేస్తే నువ్వు హారతి తిప్పడం ప్యూర్ లైఫ్. ఇంకా అక్కడ అది కూడా లేదు. సో చేసే పనికి ప్రపంచం అంటుకున్నప్పుడు ప్యూర్ లైఫ్ ఫంక్షన్ అవుతుంది అంటుంది అంతే. ఎంతసేపు చెప్పింది అంతా. ఇప్పుడు దానికి హారతి, దానికి ప్రగతి ఏముంటుంది? ప్రగతి లేదురా. అంటే ప్రపంచంలోనే ఒకటి ఎంచుకున్నావు, దానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఎట్ ద సేమ్ టైం ప్రాపంచిక విషయాలు అంటకుండా చూస్తున్నావు. అందుకని ఆ ఎగ్జాంపుల్ ఎతికి పట్టుకున్నా. మంచిగా ఇస్తున్నా హారతి, అది ప్రగతి. ప్రగతి అన్ని చోట్ల ఉంది. సటిలెస్ట్గా ఉండొచ్చు, కొన్నిసార్లు గ్రాస్ కనబడవచ్చు. సో నేను మళ్ళీ చివరిగా ఒక మాట చెప్తా. సో నీకు ప్రపంచంలో ఏదైనా ఒక పని ఎంచుకోవాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ప్రకృతిలో క్రియేటివిటీ లేదు, ఎందుకంటే క్రియేషన్ ఇట్ సెల్ఫ్ అది. దేర్ ఇస్ నో క్రియేటివిటీ. క్రియేటివ్ బీయింగ్ అనేది ప్రకృతిలో లేదు. బీయింగ్ పార్ట్ ఆఫ్ క్రియేషనే ఉంది, క్రియేటివిటీ లేదు లేదు లేదు. అందుకే జ్ఞానోదయానికి క్రియేటివిటీకి సంబంధం లేదు. ఆ జ్ఞానోదయం పొందడానికి నువ్వు ఆర్టిస్ట్ కావాల్సిన అవసరం లేదు, రచయిత కావాల్సిన అవసరం లేదు. కానీ రచయిత అన్న ఐడెంటిటీ ఉందా, జ్ఞానోదయం ఎప్పటికి కుదరదు. అందుకని ఇది కొత్త యాంగిల్ అనమాట. ఇది రాయి, కానీ రచయితగా రాయకు. రాయడం ఇష్టం కనుక రాస్తున్నావు. రచయిత ఎప్పుడైతావు, ప్రపంచం అనే కాంటెక్స్ట్ వస్తుంది, రచయిత అవుతావు. నేను చెప్పింది అసలు అర్థమవుతుంది ఏమన్నా? అయింది. అంటే ప్రపంచం అనే కాంటెక్స్ట్ లేకుండా యూ కెన్ నాట్ బి రైటర్. సో ప్రపంచం దృష్టిలో పెట్టుకుంటే నువ్వు రచయిత అవుతావు, ప్రపంచం దృష్టిలో ఉంటేనే నువ్వు దర్శకుడు అవుతావు. అంటే దర్శకుడు అంటేనే సక్సెస్ కోసం పనిచేసేవాడు, తీసిన దానికి డబ్బు కోసం పనిచేసేవాడు, గుర్తింపు కోసం పనిచేసేవాడు. ఇవన్నీ ఇన్వాలంటరీగా వస్తున్నాయి అందులో. ఈజ్ దెర్ ఎనీ యాక్ట్? ఇది నా క్వశ్చన్. ఇది అంటే నేను అది అనుభవిస్తూ అడుగుతున్నాను, ఎందుకంటే నాకు తారసపడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నది ఎప్పుడు నాకు తారసపడలేదు. ఏదైనా ప్రపంచంలో ఉన్నదే ఎంచుకున్నావు, దానికి ప్రాపంచిక విషయాలు అంటకుండా చూస్తున్నావు. తద్వారా అది ప్యూర్ యాక్ట్ అయింది అనమాట, శుద్ధ కర్మ అయింది. మిగతావన్నీ కాస్త అశుద్ధ అనకూడదేమో, అది కొంచెం కరప్టెడ్ కర్మలైనవి. అక్కడ నీ మనస్సు కొంచెం విచలనం కూడా అవుతుంది. నీకు సక్సెస్ బాగా వచ్చింది, నవ్వుతావు. సక్సెస్ రాలేదు, బాధపడతావు. ఎవరు పట్టించుకోలేదు, కోపం వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న దీంట్లో నువ్వు ఫస్ట్ నుంచే సీడ్లోనే ప్రపంచం దానికి జోడించలేదు కనుక నీకు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఇట్ ఇస్ సో ఫుల్ ఆఫ్ లైఫ్ ఆల్ ద టైం. ఇట్లాంటి వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు, చాలా అరుదుగా, కోటిలో ఒక్కరు. ఇంకోటి కొందరు ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఈ ఫిలాసఫీ అంతా, బట్ దే డూ ఇట్. ఇప్పుడు వనజీవి రామయ్య అని పేరు విన్నారా? నువ్వు విన్నావా?
జస్ట్ ఆయన మొక్కలు నాటుతాడు అంతే. మొక్కలు నాటుతాడు. నేను ఇక్కడ కదా అస్సాంలో ఒక ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆయన ఒక ఫారెస్ట్ని పెట్టాడు. పెంచాడు అట్లా. యా. వాళ్ళకి అసలు ఇప్పుడు ప్రపంచం వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు వాళ్ళ పనికి. వాడి ఇంటర్వ్యూ అడిగి వీడి ఇంటర్వ్యూ అడిగి వాడి ఫోటోలు తీసి వీళ్ళు ఫోటోలు తీసి కొందరు పైసలు ఇచ్చేసరికి వాళ్ళు కరప్ట్ అయ్యారు. వాళ్ళ కొంతకాలం తెలియదు అసలు. వాడికి హఠాత్తుగా ఒక భావన వచ్చింది, ప్రకృతికి ఏమన్నా చేయాలి, ఒక మొక్క నాటాలి. దానికోసం పనిచేయడం, మొక్కలు నాటడం, ఆ మొక్కలు పెరుగుతుంటే చూసుకోవడం, ఎప్పుడైనా పోతుంటే నీళ్ళు పోయడం, ఏమన్నా ఆకుంటుంది, ఇది అట్లా గడిచిపోయిన సమయం. అది సక్సెస్ కోసం చేయలే, పేరు కోసం చేయలే, డబ్బు కోసం చేయలే, ఐడెంటిటీ కోసం చేయలే, అవార్డు కోసం చేయలే. మరి అది ఏమిటి అసలు? ఎందుకంటే మనిషి చేసేది ఏం చేసినా ఈ అన్నింటిలో ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తే సక్సెస్ కోసమా, డబ్బు కోసమా, ఏదో ఒకటి లింక్ అయ్యింది. ఈ లింక్ కానప్పుడు ఆ కదలికకి ఏమిటి పేరు అసలు? ఇది నా క్వశ్చన్, నా ఎంక్వైరీ అంతా ఇంతే. వీడికి అర్థమవుతున్నట్లేదు. కాదు, ఏం లేకుండా దాన్ని ఏమంటారు అని చూసి. నిష్కామ కర్మ అంటే అదే, ద ప్యూరెస్ట్ యాక్ట్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్. దట్ పర్సన్ ఈజ్ సో ప్యూర్. అంటే ప్రాపంచిక మరకలు అంటూ ఇప్పుడు నువ్వు ఏదన్నా పూజ నైవేద్యం పెట్టాలి, నిన్ను ఏం చేయమంటారు? గర్భగుడిలో దేవుడికి నువ్వు దండేయాలి, అది పిలిచారు, నిన్ను ఏమేమి చేయమంటారు? స్నానం చేయమంటారు, మంచి ఉతికిన బట్టలు వేసుకోమంటారు. దాని అర్థం ఏమిటి? చెత్త వదిలేస్తూ రా. ఇంకా ఇది ఓన్లీ ఫిజికల్ రియాలిటీలో చెత్త వదిలేయమంటారు, మనసులో ఏముందో తెలియదు. నేను అంటున్నా మనసులో చెత్త కూడా తీసేసి అప్పుడు ఆ ఫ్లవర్ పెట్టేది ఎవరు అనేది క్వశ్చన్. ఇంతవరకు ఫ్లవర్ పెట్టేది ఎవరు? డబ్బు కోరుకుంటున్నవాడు. ఫ్లవర్ పెట్టేది ఎవరు? పేరు కోరుకుంటున్నవాడు. ఫ్లవర్ పెట్టేది ఎవరు? గుర్తింపు కోరుకుంటున్నవాడు. ఇప్పుడు ఇవేవి లేనివాడు పెడుతుంటే ఎవడు వాడు? జస్ట్ లైఫ్ అంతే. లైఫ్ అదేం లేకుండా పెట్టేవాడు ఎలా కనుక్కుంటావు? నువ్వేరా అట్లా ఒక పని చెయ్యి, కనుక్కొని నువ్వేగా. అది నేను చెప్పేది ఫిలాసఫీ కాదు, అది నేను అయ్యి చెప్తున్నా. ఒక బ్యూటిఫుల్ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. నీవు నీలా ఉండు, నీవు నీలో ఉండు, నీవు నీవై ఉండు, నీవు నీతో ఉండు. ఒక పెద్ద గ్రంథమే రాయచ్చు వీటి మీద. సో జస్ట్ నీవు నీలా ఉన్నప్పుడు అంత ప్యూరెస్ట్గా ఉంటుంది యాక్ట్. ఇప్పుడు పవిత్ర బంధం అంటారు భార్య భర్త, ఎందుకో తెలుసా? ముద్దు పెట్టినప్పుడు సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, డబ్బు కోసం పెట్టడం లేదు, అవార్డు వస్తాను, జస్ట్ పెడుతున్నాం. అందుకే అంత ప్యూర్ అన్నారు, పవిత్ర బంధం అది. అంటే ప్రాపంచిక మరకలు అంటుకొని ఒక టచ్ అది, అవునా కాదా? కానీ చాలామంది బిజినెస్ చేశారు, ముద్దు పెడతా నాకు చీర ఇప్పిస్తావా, అయిపోయింది బాధ్కతం హోగా, సరే సరే ముద్దు కాదు కానీ ఇట్లా చేయి, నేను నీకు నక్లీస్ ఇప్పిస్తా పాటు, దందా స్టార్ట్ అయిపోయింది. సో అట్లా గురువు కూడా టచ్ చేసావు, ఓసో టచ్ చేసావు. ఎట్లా అంటే ఆ టచ్ అంటే అర్థం, నేను టచ్ చేస్తున్న వాడు సక్సెస్ కోసము కాదు, ఫెయిల్యూర్ కోసము కాదు, డబ్బు కోసము కాదు, నీ గుర్తింపు కోసము కాదు, దేనికోసము కాదు, ఊరికి టచ్, జస్ట్ టచ్ అంత. గాలి ఎట్లా తగులుతుంది నీ చెంపకి? ఆ గాలి స్వభావం ఏమిటి? లైఫ్ అవునా కాదు? అట్లా ఉండు. ఒక్కసారి ఉన్నావు అనుకో, నీకు దాని యొక్క బ్యూటీ తెలుస్తుంది. రెండోది, యూ కెనాట్ క్లెయిమ్ ఇట్. అది గొప్పగా చెప్పుకోవడానికి లేదు, ఏం లేదు. గొప్పగా చెప్పుకున్నామో మళ్ళీ సక్సెస్ కోసం చేసినట్టు అయిపోతుంది. అది వెరీ డెలికేట్ అది సిచ్యువేషన్. ఒక సమగ్ర ఎరుకకు సంబంధించిన ఒక అభివ్యక్తి అది చిక్కుతుంది, అదేం పెద్ద విషయం కాదు. ఇదంతా తీసేస్తే అయిపోతుంది. నేను దానికి రాసిన చిన్న కథనే జ్ఞానోదయ కథల్లా. స్వామీజీ నగ్నంగా ఎలా మారాలి. ఇప్పుడు స్వామి గురుదేవుడు ఇచ్చినటువంటి వ్యాఖ్య ఏదో తెలుసా? కొత్త బట్టలు వేసుకోకుండా ఆయన ఉన్న విప్పేయి, ఇంతే దర్శనం. ఇప్పుడు ఉన్న ప్రాపంచిక విషయాల్ని వదిలేయి, కొత్త ప్రాపంచిక విషయాలు జోడించకు. అప్పుడు ఆ యాక్ట్ ఎట్లుంటుంది అనేది ఈ ఎంక్వైరీ అంతా. ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను ఇక్కడ పెడుతున్నా, ఇది ఇలా పెట్టడానికి కారణం డబ్బు కోసం. అంటే డబ్బు కోరుకునేవాడు ఇది పెడుతున్నాడు. ఇంకొకటి నువ్వు ఉన్నావు, నువ్వు పేరు కోసం పెడుతున్నావు, పేరు కోరుకునేవాడు ఇది పెడుతున్నాడు. ఒకడు ఐడెంటిటీ కోసం పెడుతున్నాడు. ఎవరు పెడుతున్నాడు ఇక్కడ? ఐడెంటిటీ కోరుకునేవాడు. ఒకడు అమ్మాయి చూస్తుంది లైన్ వేస్తేనే పెడుతున్నాడు, అంటే అమ్మాయి యొక్క స్నేహం కోరుకునేవాడు పెడుతున్నాడు. సినిమాలు అన్నీవే కదా, హీరో చేసే లఫుట్ పనులన్నీ వేరే వాళ్ళు చూడడం కోసమే. ఇప్పుడు ఒకడు ఇవేవి లేకుండా పెడుతున్నాడు ఇట్లా, ఎవడు వాడు? ఇంతే క్వశ్చన్. హూ దట్ హెల్ప్ దట్? ఎవడాడు అసలు? గాడ్. లైఫ్ ఇట్ సెల్ఫ్, జీవితమే ఆపరేట్ చేస్తుంది తప్ప మనిషి లీడింగ్ ఆడ.
అలాంటి రాకుండా ఉంటుంది. ఉంటుంది. నేను పెట్టి నీకు దాన్ని పెట్టడం కాదు, దేన్నైనా పెడతా అట్లా. నేను చేస్తున్నది ఎప్పుడైతే డబ్బు కోసం చేస్తున్నా డబ్బు అని చెప్తున్నా తప్ప ప్రతి కదలికలో డబ్బు ఎక్కడ లేదు. నేను నీతో మాట్లాడుతున్నా, నా పని చేస్తున్నా, అంట్లు కడుగుతున్నా, నా బిడ్డతో ఉన్నా, ఎవ్రీ మినిట్ ప్యూరెస్ట్ యాక్షనే. రావాల్సింది ఎలాగో వస్తుంది. రెండు ఉన్నాయి. ఇది డబ్బు కోసం పెట్టినవాడు, ఎవడు డబ్బు కోసం పెట్టాడు. ఇది ఎవరు? డబ్బు కోసం పెట్టినవాడు. ఇప్పుడు డబ్బు వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. డబ్బు కోసం పెట్టినవాడికి కావాల్సింది వచ్చింది కదా, రాకపోతే బాధ, ఆ బాధ. ఇప్పుడు ఏది లేదు, ఊరికే పెట్టాను, సంపూర్ణ శ్రద్ధతో పెట్టాను, ఇప్పుడు నాకు డబ్బు వచ్చింది. ఎంత గొప్ప విషయం అది అసలు. అప్పుడు నువ్వేమంటావు, అసలు నేను కోరికలేదంటే అసలు భలేవారే మీరు అంటే. నువ్వు అసలు ఈగో రాదు నీకు. ఏది కోరకుండా చేసేవాడికి బాధ రాదు, ఏమి రాదు అసలు, నీకు సంబంధమే లేదు అసలు. నేను చూస్తున్నా ఆ డైలాగ్ చదువు సార్. ఆధ్యాత్మికత యొక్క కోర్ అది. వర్క్ మారతలేదు, వైఖరి మారుతుంది అన్నట్టు. సేమ్ థింగ్. నువ్వు ఏ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్థం కాని వాడే సన్యాసం తీసుకున్నాడు. అర్థమైన వాడు సమగ్ర సంసారంలో కంప్లీట్గా మునిగిపోయి ఉండొచ్చు, ఏమంటుకోదు. రెండోది, నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి. ఇది నీ అనుభవం కోసం అంతే. సరే, ఎవడన్నా అర్థం అయిన వాడు కాస్త భాషలో ఇప్పుడు నాలాగా చెప్పే ట్రై చేయొచ్చు. ఎన్నిసార్లు రిపీట్ చేసాం ఈరోజు. ఇట్లా చెప్తున్నప్పటికీ పేరు కోసం కాదు, డబ్బు కోసం కాదు, ఏమీ కాదు, జస్ట్ చెప్తున్నంతే. జస్ట్ అన్నది లైఫ్ అన్నట్టు. జస్ట్ ఉందంతే. ఇప్పుడు జస్ట్ ఇట్లా ఫ్లవర్ ఇట్లా జస్ట్ ఇలా వస్తుంది. లైఫ్ ఇట్ సెల్ఫ్ బ్లాసమ్. ఆ స్థితిలో ఇక ఈగో సంబంధించిన ఏవి లేవు ఇంకా. ఎందుకంటే పేరు అనేది ఈగోకి సంబంధించింది ఐడెంటిటీ, డబ్బు ఐడెంటిటీ, సక్సెస్ ఐడెంటిటీ, ఫెయిల్యూర్ ఐడెంటిటీ, గర్ల్ ఫ్రెండ్ ఐడెంటిటీ, అవార్డ్ ఐడెంటిటీ. ఇవేవి లేని మనస్సు, ఈ పనులు పక్కన పెట్టు, అలాంటి ఏమీ లేకుండా నడిచే మనిషి ఎవడు అసలు? ఆడెవడు? అదర్వైజ్ నేచర్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్. వాడెవడో తెలియని ఒక ఆత్మజ్ఞాని అన్నట్టు. వాడికి తెలియని కూడా తెలియకపోవచ్చు వాడెవడు. సో ఇప్పుడు ఆధ్యాత్మికత కోసం వెంపర్లాడే వాళ్ళంతా ఈ స్థితికి రాకపోతే ఏం చేసినా వేస్ట్. అట్లీస్ట్ ఒక్కసారి అనుభవించాలి ఆ స్థితిని. అనుభవిస్తూనే ఉన్నాం. నీళ్ళు ఇచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ నీళ్ళు ఇచ్చినప్పుడు అలాగే ఇస్తున్నాం. ఒక్కసారి కొంతకాలం ఏం చేసినా దానికి ప్రాపంచిక విషయాలు అంటకుండా చూస్తే అద్భుతం జరుగుతుంది. అది చెప్పుకోవడానికి ఉండదు, ఊరికే భాషలో చెప్తున్నంతే. ఇట్ ఈస్ సో సటల్, సో ప్రొఫౌండ్, సో బ్యూటిఫుల్. నీ మనసు ఒక చక్కటి స్థితిలో అట్లా లయమై ఉంటుంది. దాంట్లో హెచ్చు తగ్గులు, డిస్టర్బెన్సెస్ ఏముండవు. ఎందుకంటే ఏం అంటుకోలేదని ప్యూర్ యాక్ట్. ఈ జనాలకు అర్థం అవుతుందా కాదని ఇర్రెలెవెంట్ ఇక్కడ. నువ్వు చేస్తున్నావా లేదా అన్నది పాయింట్. ఇది కూడా భాషనే, నువ్వు చేస్తున్నావు అన్నది భాష. అట్లా కూడా ఉంటుంది, జస్ట్ జరిగిందంటే. అంటే నాకు తెలిసే లేదా అడుగుతున్నా నార్మల్గా. ఇప్పుడు మనం ప్రకృతితో ఎందుకు పోల్చుకుంటున్నాం ప్రతిదాన్ని? పోల్చుకోవట్లే, ఉన్నదే అది, సత్యమైంది అదే, ఉన్నదే అది. ఆకలి అవుతుంది, నువ్వు నాతో పోల్చుకొని చెప్తున్నావా బే? ఉన్నది చెప్తున్నావా? ఉన్నదే చెప్తున్నా నేను. ఇవన్నీ పోయింది అదే ఉంది, ఉన్నదే ప్రకృతి. అంత పోయినాక ప్రకృతి ఉన్నదే అది, ఉన్నదాన్ని చెప్తున్నాం అంతే. అది పోలిక వల్ల చెప్తలేము. ప్రకృతికి సంబంధించిన ఏ విషయంలోనూ పోలిక లేదు అసలు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే దాన్ని ఈ ఎక్స్పీరియన్స్ నీ ఎగ్జిస్టెన్స్ ఉండదు, నా ఎగ్జిస్టెన్స్ ఉండదు, నా అన్నది అసలు ఉండదు. కాబట్టి ఎక్స్పీరియన్సర్ లేనప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు అసలు. కానీ దాన్ని ఎట్లా చెప్పొచ్చు? ఒకానొక యూనిఫికేషన్, అది ఒక సహజ ఏకాత్మ భావన కలుగుతుంది నీకు. ఇది ఎలా ఉంటుందంటే, నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. చలిమంట దగ్గర ఎప్పుడైనా కూర్చున్నావా? చలికాలంలో మంట దగ్గర కూర్చున్నాం. అక్కడ ఉంది మంట, చాలా దూరం కూర్చున్నావు, నీకు ఆ హీట్ టచ్ అవుతుందా? అట్లా నీకు ఎగ్జిస్టెన్స్ యొక్క లైఫ్ టచ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్, యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ సంథింగ్ విచ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్. నీలో స్వార్థము, పరుగు, నీ లైఫ్కి, నీ యొక్క ఫ్లోకి అగెనెస్ట్ ఉన్నవా, ఇది వెళ్ళిపోతుంది. అంటే నీ వేగానికి దాని వేగానికి మ్యాచ్ కాదు.
అంటే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పోవచ్చు రివర్స్ కూడా. ఇది ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే పోవడం కష్టం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను. ఇప్పుడు నీకు నడవడం వచ్చు కదా, నడవక ముందు చాలాసార్లు పడే ఉన్నావు, ఇప్పుడు పడి చూద్దాం 50 రూపాయలు ఇస్తాం అట్లా. పోనీ సైకిల్ దొక్కుతూ నేను పడు అనగానే పడాలి, ఇంపాసిబుల్. సైకిల్ పడనీయదు, నువ్వు పడుతున్న కాలు కింద పెడుతుంది. ఒక్కసారి నడవడం వచ్చిన తర్వాత పడ్డం ఉండదు. నిజంగా నడవడం వస్తే నిజంగా పడ్డం లేదు. కానీ సపోజ్ ఒక గురువుకి అయింది, ఆయన అంటున్నాడు అంటే చెప్పుకుంటున్నాడు నాకు ఇలాంటి ఒక స్థితి ఉందని, కానీ ఆయన ఒక ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. అంటే మెల్లిమెల్లిగా డబ్బులు షార్ట్ మొదలైంది. ఆయన అనుకున్నాడు ఇంకొక ఆశ్రమం చేస్తే బాగుంటుందని, ఆయన ఆశ్రమం ఎస్టాబ్లిష్ చేసిండు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ స్థితి ఏం పోలేదు, కానీ మైండ్ గేమ్ నడుస్తుంది. హీఈస్ యూజింగ్ హిస్ మైండ్ అన్నట్టు. కోర్ ఎప్పటికీ పోదు. అంటే ఇప్పుడు అవసరమైతే నేను కుంటుతూ నటించవచ్చు కాస్త, ఆ ఆప్షన్ ఉంది కదా, అట్లా ఉంటుంది. అట్లా చాలామంది కరప్ట్ అయ్యారు. అంటే మళ్ళీ మైండ్లోకి వచ్చి పడి మళ్ళీ మూల స్వభావాన్ని ఇగ్నోర్ చేశారు. ఉంది అది, వాళ్ళకి తెలుసు ఇదంతా వ్యర్థమని కూడా తెలుసు. సంథింగ్ ఏదో ప్లే నడుస్తుంటుంది అట్లా, వీళ్ళకి ఏదో చెప్పాలి, ఏదో నడుస్తుంటుంది. ఇప్పుడు బోధిసత్వ కాన్సెప్ట్ ఉంది. అంటే నువ్వు ఒక్కడి గట్టు మీద పడితే ఎట్లా, అందరినీ గట్టు మీద పడి అట్లీస్ట్ 10 మందినన్నా గట్టు మీద పడి. ఇది ఎటువంటిదంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి ఈత నేర్చుకోండి ప్రతిరోజు, పక్కన నది కూడా ఉంది, అంతే. ప్రతిరోజు వస్తున్నాడు, ఈత నేర్చుకున్నారా, నేర్చుకోండి, నది ఉంది అని చెప్పాడు. నువ్వేం చేస్తావురా, ఈత నేర్చుకోలేదు. ఈయన నేర్చుకున్నాడు, ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకోలేదు. ఒక హఠాత్తుగా వరద వచ్చింది, ఈత నేర్చుకొని చెప్పిన వాడు దాటుకొని పోయాడు, ఈత నేర్చుకుని దాటుకొని పోయారు, మిగతా వాళ్ళు కొట్టుకొని పోయారు. ఇది ఒక కథ. రెండో కథ ఏమిటి, ఈత నేర్చుకున్నవాడు నేర్చుకోమని చెప్పినా చాలామంది నేర్చుకోలేదు. ఇప్పుడు నిజంగా వరద వచ్చినప్పుడు మొట్టమొదటిసారి తెలిసింది చాలామంది నేర్చుకోలేదని. దాంతో చాలా కోపం వచ్చింది. అంతలో ఎవరో అన్నారనమాట, మీరు చెప్పినప్పటికీ ఇలాంటి సందర్భం వస్తుంది వాళ్ళకి తెలియదు కదా, సో దయ చూపండి గురువు గారు. అప్పుడు ఆయన అంతులేని ఒక కరుణ దయ చూపించి, సరే మన 10 మంది వాళ్ళని దాటిద్దాం పట్టు అని వాళ్ళు ఈత వచ్చినప్పటికీ చాలా కష్టాలు పడుతూ ఈ మిగతా వాళ్ళందరినీ సేఫ్గా చేర్చి చివరికి అతి కష్టం మీద వాళ్ళు ఈదుకుంటూ వచ్చారు తక్కువ శక్తితో. అట్లాంటి వాళ్ళు బోధిసత్వులు ఉన్నారు, అది వాళ్ళ ఛాయిస్. కానీ నేను గమనించేది వాళ్ళు నిజంగా గట్టు మీద పడేస్తే ఓకే, కానీ జస్ట్ ఇప్పుడు బిజినెస్. ఒకప్పుడు ఎక్కడ డబ్బు కానీ లగ్జరీ కానీ లేదు ఆశ్రమాల్లో. ఎప్పుడైతే డబ్బు లగ్జరీ వచ్చిందో సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్ అనేది నా అబ్జర్వేషన్. సంథింగ్ స్ట్రేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ మనీ అండ్ బికాస్ ఆఫ్ లగ్జరీ, ఎక్స్ట్రావగాంజా, లైట్లు. ఇదంతా సంబంధం లేదు ఆశ్రమానికి. ఇదంతా ఎంగేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినావు, లేకపోతే ప్రసాద్ ఎంఎస్కి వెళ్ళావు, లేకపోతే పార్క్ వెళ్ళావు, అట్లా ఆశ్రమానికి వెళ్దాం బా అనిపిస్తుంది. ద వెరీ పర్పస్ ఆఫ్ బీయింగ్ దేర్ ఈజ్ లాస్ట్. ఇది నా అబ్జర్వేషనే. సో అందుకే నేను నిర్ణయం తీసుకున్నది జీవితంలో ఏకాంతంగా ఒంటరిగానే జీవించాలి. శిష్యులు వద్దు, భక్తులు వద్దు, గురువులు వద్దు, అన్నీ డిస్కార్డ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు? స్నేహితులు ఉన్నారు. స్నేహితులు ఉన్నది, బాండ్ ఉండకూడదు, లోగో ఉండకూడదు, కలర్ ఉండకూడదు, ఒక కామన్ ఎజెండా ఉండకూడదు, మనందరం కలిసి ఒక కామన్ లక్ష్యం ఉండకూడదు, ఏమి ఉండకూడదు. అప్పుడు కలిసే వాళ్ళిద్దరు ఎవరు? ఇది పాయింట్. ఇప్పుడు సద్గురు ఉన్నాడు అనుకో, ఈశా సన్యాసి ఉన్నాడు అనుకో, వాళ్ళు కలవడానికి ధ్యానం మార్గం అక్కర్లే, ఆత్మజ్ఞానం అక్కర్లే, సేవ్ సాయిల్ ఉంది. అట్ట సంవత్సరం గడిచిపోయి ధ్యానం ఎక్కడిది ఇంకా? అటు ఎంతోమంది క్యాంపెయిన్ చేస్తున్నారు. క్యాంపెయిన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మెడిటేషన్. కాజ్ మంచిది, నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ, మెడిటేషన్. అది కాజ్ అనేది ప్రాపంచికం. అంటే సేవ్ స్కై కూడా అనాలి, మరి సేవ్ స్టూపిడిటీ కూడా అనాలి. సో యూ హ్యావ్ టు సేవ్ మెనీ థింగ్స్. విషయం ఏంది, నీకేం కావాలి అది ఎక్కడ దొరుకుతుంది? వేరే వాడి ఆలోచన నేను నుంచి వెళ్ళిపోవాలి, ప్రయత్నంతో నడుస్తున్నాను. ఇప్పుడు ఏ ఆశ్రమం మనం పెట్టలేదు అనుకో, మన ఇద్దరం కలిసినాం అనుకో, దానికి అసలు నువ్వు ఒక బీయింగ్గా కలుస్తున్నావు, మెంబర్ కాదు. దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ అన్నట్టు నా దృష్టిలో. నువ్వు మెంబర్ కలిసినావు అనుకో, అయిపోయింది, యు ఆర్ ఆల్రెడీ ఇన్ మై ట్రాప్. కోర్ మెంబర్స్ ఎవరు రండి, అప్పుడు పని ఉంటుంది, పనికి మళ్ళీ పని, దానికి సేవ గీవా నువ్వు శ్రద్ధగా చేయ, గురువు గారి కోసం ఇదంతా నేను పక్క అసలు ఏ సేవ చేయొద్దు ఎవరికి, అసలు అవసరమే లేదు. ఇప్పుడు అది తీసి పక్కన నొక్కిన తర్వాత నీవు నీ ఎంక్వైరీతో వచ్చిందో యాజ్ ఎ బీయింగ్, నేను ఒక జవాబు ఇచ్చిన యాజ్ ఎ బీయింగ్ చెప్పింది బీయింగ్ విన్నది, గురువు చెప్పింది శిష్యుడు వింటే డౌట్ నాకు. ఎందుకంటే ఈ ఎమోషన్లు గురువుని ఆడ చూస్తేవి లేకలేక ఇట్లా కనబడేసి ఇట్లా అనగానే నువ్వు కన్నీళ్ళు వచ్చి నువ్వు ఏమడుగుతావు? నీ బొంద ప్రశ్న.
ఒక అర్థం పడతలేని ఉన్మత్త స్థితి ఉంది, అది పోవాలి. నీ బీయింగ్ సహజంగా ఉండాలి. అసలు ఓ చెట్టు దగ్గర కూర్చుంటే ఎట్లుందో, ఓ నది దగ్గర కూర్చుంటే ఎట్లుందో, అమ్మ దగ్గర కూర్చుంటే ఎట్లుందో అంత సహజంగా ఉన్నప్పుడు ప్రశ్న నిజంగా వస్తుంది. లేకపోతే నువ్వు ప్రశ్న ఎట్లా అడుగుతావు ఇంత ఎమోషన్లా? ఏదో మిమ్మల్ని చూస్తే నాకు గొప్పగా అనిపిస్తుంది, యు ఆర్ పరమశివ ఇట్ సెల్ఫ్ అనేదో పనికిరాని పిచ్చి కూతలు కూసి వెళ్ళిపోతావు అంతే. కోర్ క్వశ్చన్ ఎప్పటికీ వెన్ యు ఆర్ ఎమోషనల్. ఇప్పుడు ఇది నేను జీవితకాలానికి చాలా ఏళ్ళ తర్వాత కంక్లూషన్కి వచ్చిన. చాలా తర్జన జరిగింది నాలో. దీని వెనుక ఫ్రెండ్స్ ఉన్నారు, దుకాణం పెట్టడానికి సర్వం సంసిద్ధమైంది. సిటీకి బార్డర్లో కొన్ని ఎకరాలు చూశారు, ఎవ్రీథింగ్ ఉన్నది. నేను ఒక్కడినే ఆసక్తి చూపేది. కొందరు కోపం కూడా వచ్చింది నా మీద. సో వాళ్ళందరూ నా డెవలప్మెంట్ కోసం ట్రై చేసేవాళ్ళు. సార్ ఇది ఆధ్యాత్మికత బియాండ్ డెవలప్మెంట్ అని డిక్లరేషన్. ఇందులో ఎదుగుదల లేదు, తరుగుదల లేదు. ఇది ఒక సహజ నిశ్చల స్థితి. అది ప్రాపంచిక విషయాలు అంటుకోని విషయం ఇది. తద్వారా ప్రాపంచిక విషయాలు ఏమీ నేను వెల్కమ్ చేయను, అయిపోయింది. ఇంకా తద్వారా డబ్బు బాయ్, ఆశ్రమం బాయ్, అటు నా జీవితానికి నేనే బొందబెట్టుకున్నాను ఈ అవగాహనతోటి. చాలా బాగుంది. నిజానికి ఎవరికైనా అవకాశం ఉంటే ఏం చేస్తాడు కదా. ఇప్పుడు నేను చూడు, పుస్తకాలు రాయడానికి అంత ఆశమాషి కాదు, ఎన్నో నెలలు పడుతుంది నాకు ఒక బుక్ రాయాలంటే. పెయింటింగ్ అంతే ఎంతో టైం పడుతుంది. దాని ద్వారా వచ్చే డబ్బు, ఇంకోటి జీవితకాలం అంతే చాలు, అంతకుమించి వద్దు ఇంకా. ఎవరన్నా అవుట్ ఆఫ్ లవ్ ఒక్కొక్కసారి నాకు కొందరు ఆఫర్ చేస్తున్నారు. నేను అవుట్ ఆఫ్ లవ్ ఐఎమ్ గివింగ్ బుక్స్. వచ్చింది ఎక్స్చేంజ్ ఉంది. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఏ ఎక్స్చేంజ్ లేదు, పుస్తకాలు తీసుకుపోయినావు, చదువుకున్నావు, తెచ్చిచ్చినావు. సో ఇట్స్ ఎ రొమాన్స్. అది ప్రతి చోట వ్యాపారం ఎట్లేం లేదు. శుద్ధ కర్మ నీకు అర్థమైంది అసలు? ఒకసారి రిపీటెడ్గా ఏమి లేదురా. ఇప్పుడు ఈ మొక్క నాటుతున్నావు, నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం నాటుతున్నావు. ఇది మొక్క పట్టుకో ఇట్లా. ఇప్పుడు నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం నాటుతున్నావు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నాటుతావు, ప్లేస్ చూసుకుని నాటుతావు. కరెక్ట్ ప్లేస్ చూస్తావు అంటే ప్రపంచం ఇరుక్కుపోయింది మనసు. ఇది అర్థమైందా? నువ్వు ప్లేస్ చూసుకున్నావు, అది ముఖ్య చీఫ్ గెస్ట్ వచ్చాడా, ఇవన్నీ అంటున్నావు అంటే తర్వాత నా డ్రెస్ ఇది, వేర్ ఇస్ మై కాస్ట్యూమ్. ప్రపంచం నాటుతుంది అంటే అర్థం అంటే పేరు ప్రఖ్యాతులు కోరుకునే వ్యక్తి నాటుతున్నాడు. అట్లా కాకుండా నీకు జస్ట్ మొక్క నాటడం ఇష్టం అంతే. నువ్వు హఠాత్తుగా పోతుంటే ఆ భావన వచ్చింది నీకు. హఠాత్తుగా ఒక చిన్న గింజ నీ బ్యాగ్లో దొరికింది, దాన్ని ఇట్లా గుంత తీసి నాటావు. అప్పుడు నువ్వు సమస్త విశ్వంలో నాటుతున్నట్టే తప్ప ఊళ్ళో నాటుతున్నట్టు కాదు పేరు అప్పుడు కదా. అప్పుడు నాటుతున్నది ఎవరు మరి? పేరు ప్రఖ్యాతుల కోసం నాటేవాడు లేడు, డబ్బు కోసం నాటేవాడు లేడు, తర్వాత గౌరవం కోసం నాటేవాడు లేడు, అవార్డు కోసం నాటేవాడు లేడు, ఎవరో చూస్తున్న నాటేవాడు లేడు. దేనికోసం నాటేవాడు ఎవడాడు నాటేది మరి? ఏ నోబడి. దట్ ఈజ్ లైఫ్. అక్కడ స్వయం జీవితంతో కలుస్తుంది. ప్రపంచం ఇంటర్ఫియర్ కాదు. ఇప్పుడు చెప్పినా కదా, భార్య భర్త పెట్టుకునే ముద్దులో పవిత్రత, మా పవిత్ర బంధం. పవిత్ర బంధంలోనూ వ్యభిచారంలోనూ శృంగారమే జరుగుతుంది కదా, ఇంటర్ కోర్సే జరుగుతుంది. మరి పవిత్రం ఎట్లా? శృంగారం లోపట అది ప్రాస్టిట్యూషన్లో డబ్బు వచ్చింది, నీ ముద్దు వెనక డబ్బు ఉంది. ఎక్కువ డబ్బు ఇస్తే గట్టిగా ముద్దు పెట్టింది, కొంచెం ఇస్తే పుచ్చుకున్నది అంతే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఎప్పుడు పోలేదు, నాకు తెలియదు. సో తెలియదు, పోలేదు. అయితే అదే భార్య ముద్దు గట్టిగా పెట్టినా మెత్తగా పెట్టినా ప్రపంచం అయితే లేదు అందులో. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అందుకే పవిత్రమైంది. ఇప్పుడు దేవుడికి ఫ్లవర్ ఇస్తున్నావు, అక్కడ సక్సెస్ కోసం ఇస్తున్నావా, పేరు ప్రఖ్యాతుల కోసం ఇస్తున్నావా, ఇట్లా దేవుడికి పొలబడితే పద్మశ్రీ ఇస్తున్నావు, ఏం లేవు కదా. ప్రపంచం అంటుకోలేదు కనుక అక్కడ పవిత్రమైంది. అది అర్థం అంటే వీడు ఏం చెప్తున్నాడు అంటే ఒక డోలాయమానంలో తలూపుతుంది ఇట్లా. చిన్న సాడ్ మ్యూజిక్ వాయిస్ అనమాట. శుభపంతు వరాలి ఎన్నో ఎప్పుడన్నా లేదు కానీ అంటే పేరు
మొత్తం రోజుని పోయింది. ఓకే, ఈరోజు మనం మాట్లాడింది ఎక్కడెక్కడో పోయి ఎక్కడెక్కడో ఆగింది, కానీ వెరీ ప్రొఫౌండ్ ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్. ఎవరికైనా ఉపయోగపడుతుంది. నిజంగా ఆ మూమెంట్ చాలా బాగుంటుంది. నువ్వు ఏమీ కోరనప్పుడు, కోరికలు లేకుండా అంటారు కదా, అంత అన్వేషణ అక్కర్లేదు అసలు. ప్రపంచిక విషయాలను వదిలేసి ఒక పని చెయ్యి. ఫస్ట్ ప్రపంచం అనేది పేపర్ మీద రాయి. ప్రాపంచిక విషయాలు ఏంటో చెప్పు, ఒకసారి చెప్పు. డబ్బు, ఇంకా పేరు. అసలు చూద్దాం, ఎన్ని చెప్తావు చూద్దాం అసలు. అవి అంటున్నా డబ్బు కోసం, డబ్బు కోసం అంటే ప్రపంచం ఉందా? కాంతం, కీర్తి, కాంత, కీర్తి, ఈ మూడు మెయిన్. కనకము, కాంతము, కీర్తి కోసం. అవన్నీ వస్తువుల కిందకి అయినాయి. అంటే బంగారం కోసం, పథకం కోసం, అవార్డుల కోసం, గుర్తింపు కోసం, ఓ ప్రత్యేక లాభాల కోసం, ఇదంతా ప్రపంచమే కదా. నువ్వు ఏ పని చేసినా వీటిలో ఏదో ఒకటి పట్టుకొనే చేస్తున్నావు. ఒక్కటి కూడా పట్టుకోకుండా కదులుతుందా మనసు? ఉండదు. అలా ఒక్కసారి చేసి చూడు. చిన్న దీనికి ఇంత సింపులెస్ట్ అండర్స్టాండింగ్ అసలు మానవ జాతిలో మొదటిసారి ఇది. అంటే ఇందులో అర్థం కాకపోవడానికి ఇంకేం లేదు. అంటే జస్ట్ ప్రపంచం అంటుకొని ఒక కదలిక, శుద్ధ కర్మ, ప్యూర్ లైఫ్. దానికే ఆత్మ అని పేరు పెట్టు, హృదయం అని పేరు పెట్టు, దైవం అను, పవిత్రత అని ఏదన్నా అర్థం కావాలంటే భార్యాభర్త పెట్టుకునే ముద్దుకు మించిన ఎగ్జాంపుల్ లేదు. ఇవన్నీ స్వామి దేహాత్మ భావన పోతేనే కదా ఇవన్నీ వచ్చేది. ఇది కూడా చాలా పాత చింతకాయ పచ్చడి. ఇది ప్రపంచాన్ని మిస్లీడ్ చేసిన కాన్సెప్ట్లా ఇట్లాంటి మాటలు. దేహాత్మ అనే పదం ఏంది అసలు? అంటే దేహం గురించే కదా, ఈ శరీరం గురించే కదా. శరీరము పరమసత్యం. ఇంకోటి, నువ్వు అవార్డు కోరుకునేదానికి శరీరం కోసంగానే కాదు, మనస్సు. సరే, ఈ శరీరం ఉంది స్వామి, ఈ శరీరం పైకి కనిపిస్తుంది స్వామి, మీరు కనిపిస్తున్నారు, మీ నుంచి వచ్చే మాటలు వస్తున్నాయి. ఈయనకు వచ్చే మాటలు వేరున్నాయి, నాకు వచ్చే మాటలు వేరున్నాయి, ఈయనకు వచ్చే మాటలు ఉన్నాయి. అన్నిటినీ మనసు నుంచి వచ్చే ఆలోచనలే వేరంటున్నారు. మీరు ప్రకృతి అంటున్నారు, ప్రపంచం అంటున్నారు. కరెక్ట్. ఈ ప్రపంచంలోనూ మేమున్నాం. దీంట్లో నుంచి బయటకు వచ్చి ప్రకృతిలో కలవాలని మనసు ఎంతో తహలాడుతుంది. కానీ మీరు చెప్పే మాటలకి ఒకసారి బొంబాయి పోతుంది, కలకత్తా పోతుంది, ఢిల్లీ పోతుంది. ఇంత కాంప్లెక్స్ లేదు. నువ్వు చెప్పిన దాంట్లో భాషా గారడు ఉంది, తహతహలాడాలి ఏమీ లేవు అసలు. ప్రపంచం పక్కన పెడితే మిగిలింది నీ శుద్ధమైన మైండే. మళ్ళీ తహతగా ఎక్కడిది ఉంది స్వామి. మీరు చెప్పిన ప్రపంచంలో ఉన్నప్పుడు దానికి తగ్గ మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఇప్పుడే చెప్పిన అవసరాలు ఉన్నప్పుడు అవసరాన్ని గుర్తించి పని చేయబ్బా. అది ఫస్ట్ క్లియర్. అది ఇప్పుడు నాకే నిజంగా 1,00,000 అవసరం పడింది, నేను వారం రోజులు అహర్నిశలు వాట్సాప్లో పెడతా, కొన్ని పెయింటింగ్ ఫ్రీగా తీసుకోను, అది క్లియర్. ఎవరన్నా కొందరు మిత్రుల దగ్గర తీసుకుంటా, అంటే ఎవడైతే అహంకారం లేకుండా నిజంగా ఇస్తున్నాడు అది వేరు. అదర్వైజ్ నాకు అర్జెంట్గా డబ్బు అవసరమైంది, ఏదో సర్జరీ కార్ వాటెవర్, ఈ వారంలో నేను కొంత పని చేస్తా, కొన్ని పెయింటింగ్స్ ఇద్దాం అనుకుంటున్నా, సో నాకు మీ సాయం కావాలి, ఇది నా నెంబరు. రెండోది, ఫ్రీగా ఏమి ఇవ్వకండి, బట్ ఏదో ఒకటి నా ప్రతిగా పుస్తకమో గిస్తకం ఇస్తాను మీకు. సరే, దాని విలువ అంతా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈ పుస్తకం విలువ నా విలువ నేను ఇస్తున్నాను దానికి. సో అట్లా అనుకోని అన్నప్పుడు ఇది అవసరం కోసం చేస్తున్నావు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఆట బాగుందిరా టైసను, మా మామయ్యకి సర్జరీ అయినది నెక్స్ట్ వారం రోజుల తర్వాత. చాలా మంది చేస్తారు అట్లా. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు, బెగ్ చేస్తారు, అది నో చెప్పడానికి రాదు. అంటే ఎటు చెప్పు నీకు రాదు. అది అంటే ఎందుకు చెప్పకూడదు? నేను చెప్పేది భక్తి కోసం కదా అనిపిస్తుంది మనకు. ఇప్పుడు సాయిబాబాది ఒక చిన్న ట్రక్ వేసుకొని దున్నపోతులాగా ఉంటారు, ఇట్లా కాషాయం వేసుకుంటారు, డబ్బాలు పెట్టుకొని తిరుగుతారు. 2-3 సార్లు అనిపించింది నాకు కూడా అటువంటిది వేసుకొని తిరుగుదామని, కానీ నా మనసు అంగీకరించలే. ఆటోలో కూర్చొని డబ్బాలు భగవతే నారాయణ. సో తహతహలు అవన్నీ ఏమీ లేవు, భాషలో ఉన్నాయి అంతే. ఇన్ రియల్ జస్ట్ అంటే అర్థం చేసుకునేవాడికి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేప్పుడు నీకు సర్జరీ అయింది, వంకాయ తినకమ్మా అన్నాడు. ఈ తహతహ నేను తట్టుకోలేదంటే తినవద్దే, బాధకథం ఓకే, తినొద్దంటే తినొద్దంతే. సరే 2 రోజులు లాగింది అంతవరకు, తర్వాత నువ్వు గుర్తించినావు అది నువ్వు తినకూడదని, అక్కడితో అయిపోయింది విముక్తి. సో నువ్వు నిజంగా ఆత్మజ్ఞానం కోరుకుంటే ఇంతవరకు ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు వచ్చినాయో అవన్నీ చాలా కాంప్లికేటెడ్. కొందరు 48 ఏళ్ళు తపస్సు చేసారు చిన్న విషయం తెలియక. ఇది ఎలాంటిదంటే నేనే ఒక కథ రాసిన దీని మీద కూడా. చిన్న స్క్రూ ఎలా ఇప్పాలో తెలియక
బుల్డోజర్ తెచ్చినట్టు ఒకడు గోడ కొట్టినట్ట స్క్రూ వచ్చింది. ఇది కాదు పాయింట్, స్క్రూ తీయాలి. అట్లా ఇప్పుడు ఒక మోడర్న్ జనరేషన్లో వాడు వచ్చాడు నాలంటాడు, ఎవడు వచ్చి ఫస్ట్ వాడు దాన్ని చూశాడు, అసలు స్క్రూ ఏంది, దాని ప్రవృత్తి ఏంది, దానికి ఎట్లా ఉన్నాయి గీతలు, అచ్చా ఓకే అని చెప్పి వచ్చింది బండరాయి తీసుకొచ్చి ఇట్లా తిరిగింది, ఓకే అంతే. సో ఆత్మజ్ఞానం అనే దాన్ని నువ్వు చిన్న దాంతో ఓపెన్ చేయి. డ్రాప్ ద వరల్డ్ ఫ్రమ్ ద మైండ్, యూజ్ ఇట్. అంటే ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో, దాని నీ అస్తిత్వం అనుకోకు. ఇంతకు మించిన ఆత్మజ్ఞానం లేదు. జస్ట్ వారం రోజులు ప్రాక్టీస్ చేసి చూడు. ఈ అనుభవం మనందరికీ ఉన్నది. నీళ్ళు ఇచ్చినప్పుడు ప్రపంచం లేకుండా ఇస్తున్నావు, అది నీకు ప్రామాణిక అనుభవం. ఆ సమయంలో నీ మనసు ఏమిటి, నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తలేవు? ఇచ్చింది నువ్వే, అది వస్తువే, అది నీవే, కానీ ఎందుకు ఈగో వస్తలేదు, ఎందుకు నువ్వు చెప్పుకోవడం లేదు, నేను ఇప్పటికి ఇంతమందికి నీళ్ళు ఇచ్చాను, బోడి పని అంటారు అసలు. అదే ఇంతమందికి వీల్ చైర్లు ఇచ్చినంటే గ్రేట్ సార్ అంటారు. ఎందుకు? రెండు ఒకటే కదా, ఇచ్చేది నువ్వు. సో ఈగో అట్లా వస్తుంది, అది గుర్తించడంతోనే ఈగో ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత శుద్ధ కర్మ మిగులుతుంది. అప్పుడు నువ్వు వీల్ చైర్ ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, రెండు ఒకటే. అప్పుడు నువ్వు చెప్పేది ఒకటే, నాకు సాధ్యమైంది చేస్తున్న స్వామి, పేరు కోసం కాదు, డబ్బు కోసం కాదు, నువ్వు మెచ్చుకుంటావని కాదు, పూలదండ కాదు. అయినా నీలాంటాడు వచ్చాడు, అయినప్పటికీ నాకు నచ్చిందయ్యా, నేను నీకు దండేస్తా అంటే వేసుకో, ఏది నాకు అంటుకోదు. నువ్వు వేసినందుకు ఆనందపడేది లేదు, నువ్వు వేయకపోతే బాధపడేది లేదు. నేను అంటున్న అవసరం లేదని. కానీ అలా చిన్న పని చేయడంలో నీకు సంతోషం ఉందా, డూ ఇట్. నిశ్చలంగా కూర్చున్నారు విగ్రహాల్లాగా, ఎలాంటి చలనం లేదు, ఆ స్థితి ఉంది. అది గొప్పగా ఏమి కాదు. యు ఆర్ జస్ట్ సంబడీ ఈజ్ రెస్పెక్టింగ్ ద బెస్ట్ అండ్ సంబడీ ఈజ్ రికగ్నైజింగ్ ద బెస్ట్. ఓకే బాత్. సో ఇది అత్యంత తేలికైన ఆత్మజ్ఞానంకి దారి. ఇది ఇంతకంటే ఇంకా దగ్గర దారి లేదు. ఇంకా ఆ నెక్స్ట్ ఒక 1000 సంవత్సరాల్లో కూడా దీనికంటే సింపుల్ స్టేట్మెంట్ రాకపోవచ్చు. బికాస్ క్లియర్ బైఫర్కేషన్ అనేది స్ట్రైక్ అయింది. ఇది నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్. దీనికి ఏ ప్రత్యేక పుస్తకాలు అక్కర్లే, వేదాలు అక్కర్లే, ఏం అక్కర్లేదు. ఇది నేను అగౌరవపరచట్లే, అంత కాంప్లెక్స్ లేదు. నీకు సమాచార జ్ఞానం కావాలి, ఎక్కడన్నా పుస్తకాలు కోట్ చేయాలి, పద్యాలు కోట్ చేయాలి, తెలుసుకో, పర్వాలేదు. కానీ అవి తెలుసుకున్నంత మాత్రం ఆత్మజ్ఞానం వస్తున్న గ్యారెంటీ లేదు. తెలుసుకోవాల్సిన ఒక్కటి తెలుసుకో, నువ్వు చేసే పనికి ప్రపంచం అంటకుండా చూడు, అయిపోయింది. అప్పుడు ఎవరు చేస్తున్నది, ఇది పాయింట్. నేనెవరు, ఇంతవరకు చేసింది ఎవరు చెప్పినా కదా, డబ్బు కోసం. నేనెవరు అంటే డబ్బు కోసం చేసేవాడు, పేరు కోసం చేసేవాడు. నేనెవరికి ఆన్సర్ ఉంది. ప్రపంచంలో ఐడెంటిటీ అది. అవేవి లేకుండా చేస్తే ఎవడు వాడు? ఏ ఊరు పేరు లేని ఒక అనామకుడు వాడు, నోబడి. ఆత్మజ్ఞాని ఒక నోబడి, ఒక అనామకుడు, 100% అనామకుడు. ప్రపంచమంతా వాడిని నామకుడుగా గుర్తించినప్పటికీ వాడికి నిరంతరం గుర్తిస్తాడు అనామకుడిని. నేను ఏదంటుకోదు, వాడు ఎప్పుడు స్వయం సంపూర్ణ ఎరుక. ఇప్పుడు ఏదో దాన్ని పట్టుకొని చేయడంలో ఎరుకక్కర్లేదు. ఇప్పుడు నీకు వచ్చిందా సంపూర్ణ ఎరుక, ఎరుకలేని స్థితి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని ముగిద్దాం. నీకు ఒకటి ఇచ్చిందా, తీసుకుపోయి ఆ వీధవతల ఇంట్లో పెట్టిరాపు అని. ఓకే, నువ్వు దీన్ని తీసుకొని పెట్టేసి వస్తావు, ఏ ఎరుక లేదు. నెక్స్ట్ నీకు ఒకటి ఇచ్చి ఏ మరక అంటుకోవడానికి వీల్లేదు. ఇది పైన ఒక చెర్ర ఉంది, ఇది కొంచెం కూడా జరగడానికి వీల్లేదు అని చెప్పాను అనుకో, అప్పుడు కంప్లీట్ ఎరుకలో పోతావు నువ్వు. అట్లా జీవితాన్ని నువ్వు సంపూర్ణ ఎరుకలో నిరంతరం చూస్తావు. భయంలో కాదు, ఒక భయపెట్టే అప్రమత్తతలో కాదు. యు ఆర్ జస్ట్ అవేర్ ఆఫ్ దట్. ప్రశాంత స్థితి ఎరుక. ఎరుక ఏమంటారు, అది గంభీర స్థితి కాదు, చాలా అతి ప్రశాంత స్థితి ఎరుక. ఎరుక అంటే యు ఆర్ కంప్లీట్లీ అవేర్, అలర్ట్గా ఉన్నావు అంతే, బిర్రుగా లేవు. చూసుకుంటూ కూర్చో, ఇట్లా చూసుకుంటూ కూర్చో అక్కర్లేదు కదా, ప్రశాంతంగా చూస్తాను. అట్లా ఎప్పుడన్నా 7 సమురాయ్ సినిమా చూసిరా? చూసిన. అందులో ఉంటుంది సంపూర్ణ ఎరుకకి ఎక్సలెంట్ నిర్వచనం అకిరా కురోసావా ఇచ్చాడు. ఒక చిన్న కత్తి ఉంటుంది కదా, కత్తిట్లో పెట్టుకుంటే వాడుకుంటాడు, శబ్దం వస్తే లేదు, అంత అలర్ట్గా ఉంటాడు, సంపూర్ణ రిలాక్సేషన్ ఉన్నాడు అతను. ఇట్లా కత్తిట్లో పెట్టు, ఎంత క్విక్ ఉంటుంది యాక్షన్ అంటే అసలు పొడిచి పడదవుతాడు అంతే. అసలు ఫ్రెండ్ వచ్చాడు ఇక్కడే ఆగిపోతుంది, చెప్పేటి విషయం అంటాడు. ఇట్లా బిర్రుగా లేడు. ఇప్పుడు కృష్ణరాజు లాగా ఉండదు అది, అసలు పిచ్చెక్కుతుంది అసలు. మాట ఒక పావు అంటుండు, ఏంటది, అది బిగించింది బాడీగా తాటే. నీలో ఇరుక్కుపోయిన తాటినప్పుడే బిగుసుకుపోతుంది.
సరే ఒక మంచి జోక్ వచ్చింది కానీ నా బిడ్డ ఉందని చెప్తలేము. బాయ్ బిడ్డ. కెమెరా తీస్తున్నది నా బిడ్డ సునీత. ఇదొక అందమైన పనిష్మెంట్. ఓకే బాయ్ చెప్పండి ఒకసారి.